గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మయ్య సార్. సార్ మేడం ఇన్వైట్ చేయండి. ఓకే మేడం, 1 సెకండ్. ఒకసారి మేడం ఇన్వైట్ చేస్తాను. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో వెరీ హ్యాపీ. స్టార్టింగ్ ఐ థింక్ ఆల్మోస్ట్ 93 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఈరోజు మనం ఐ థింక్ అందరికీ పరిచయం ఉంటుంది. సో అంజలి మేడం ది జూమ్. దానికంటే ముందుగా ఒక మాట చెప్పాలంటే, ఈరోజు ఫస్ట్ టైం హోస్టింగ్ చేసిన అనిత మేడం, కంగ్రాచులేషన్స్. అద్భుతంగా హోస్టింగ్ చేశారు. మొదటిసారి అని తడబాటు లేకుండా అద్భుతంగా హోస్టింగ్ చేశారు మేడం. సూపర్ మేడం, కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు అంజలి మేడం కూడా నాకు తెలిసి ఫస్ట్ టైం జూమ్ ఇస్తున్నారు. సో ఆల్ ది వెరీ బెస్ట్ మేడం. సో మీకు అందరికీ తెలుసు, ఈ రోజుల్లో జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా సరే లైఫ్ లో సక్సెస్ అవడానికి చాలా చాలా కష్టాలు పడుతుంటాం. అలాంటిది ఒక పర్సన్ ఒక చిన్న ఎంప్లాయీగా మొదలయ్యి తర్వాత ఓన్ గా మొబైల్ షాప్స్ రన్ చేస్తూ తిరుపతి లాంటి టౌన్ లో అత్యధిక కాంపిటీషన్ ఉన్న చోట ఓన్ గా మొబైల్ షాప్స్ రన్ చేస్తూ ఒక మంచి సక్సెస్ఫుల్ స్థాయికి వెళ్ళిన మేడం గురించి మనం తెలుసుకుందాం. సో అంజలి మేడం, Sir, thank you, sir. Good morning, sir. please welcome. Who are you? Please tell this. Who are you? Thank you, sir. Good morning, All the all best. leaders. Thank you, sir. Good morning, all leaders. Sir, వాయిస్ నాది వినిపిస్తుంది కదా? చాలా క్లియర్ గా ఉంది. కొంచెం రీసౌండ్ వస్తున్నట్టుంది. ఒక్క సెకండ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఇప్పుడు సార్? ఎస్ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు అంజలి. నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. ముందుగా నాకు మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ నుంచి ఒక మెంబర్ అయినందుకు చాలా హ్యాపీగా ఉందండి. నన్ను నేను ప్రజెంట్ చేసుకోవడానికి ఈ అవకాశం కల్పించిన మన టీంకి కానీ స్పెషల్ థ్యాంక్స్ బ్రహ్మయ్య సార్కి, కిరణ్ సార్కి, రంగారావు సార్కి, శ్రావణ్ సార్కి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నా గురించి చెప్పాలంటే, మాది చిన్న విలేజ్ అండి, పీలేరు దగ్గర. చాలా చిన్న విలేజ్ నుంచి మేము వచ్చాము. సార్ వాయిస్ వస్తుంది కదా? చాలా క్లియర్ గా ఉంది. అస్సలు టెన్షన్ పడొద్దు. టెన్షన్ ఏం లేదు సార్. నా గురించి నేను చెప్తున్నాను కాబట్టి నో టెన్షన్. నా గురించి నేను చెప్పాలంటే, నేను పీలేరు దగ్గర. ఓకే సార్, థ్యాంక్ యూ. మా విలేజ్ పీలేరు దగ్గర ఉన్న పక్కన చిన్న విలేజ్ అండి. నేను పుట్టి పెరిగిందంతా అక్కడే పుట్టి పెరిగాను. అక్కడ నేను మా తమ్ముడు ఇద్దరం ఉండేవాళ్ళం అండి. మా ఫ్యామిలీ అక్కడే ఉండేది. మేము అక్కడే పుట్టి పెరిగాము. చిన్నప్పటి నుంచి మేము పెరగడానికి మేము అక్కడ మేము అసలు తినడానికి కూడా లేనంత సిచ్యువేషన్ లో మేము ఉన్నామండి చిన్నప్పటి నుంచి. రియల్ గా చెప్పాలంటే, నా గురించి చెప్పాలంటే నేనే బాధపడే అంత సిచ్యువేషన్ మాది. చిన్నప్పటి నుంచి తినడానికి కూడా లేకపోతే మా అమ్మ మా నాన్న చాలా ఊర్లు తిప్పారు మమ్మల్ని ఇద్దరిని, నన్ను నా తమ్ముడిని చాలా ఊర్లు తిప్పారు. చాలా హైదరాబాద్ లో కూడా ఉండి 3 years ఉండొచ్చాం. ఎక్కడెక్కడో ఉండి వచ్చి మళ్ళీ విలేజ్ కే వచ్చేసాం. అప్పుడు మా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కారణంగా మా అమ్మ నన్ను చిన్నప్పుడే వదిలేసి కువైట్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మీరందరూ అమ్మ నాన్న చేతుల్లో పెరుగుంటారు, నేను మాత్రం మా అవ్వ తాత చేతుల్లో పెరిగాను. మా అమ్మ చిన్నప్పుడే కువైట్కి వెళ్ళడము, మేము అలా పెరగడము. మా రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కరంటే ఒక్కరు కూడా ఒక్క పూట కూడా ఇంటికి రమ్మని పిలవలేదు ఎప్పుడు కూడా. అయినా మేము ఎక్కడ ఆ ఫీల్ అవ్వలేదండి. మంచిగా ఎదుగుతూ వచ్చాము. మళ్ళీ 7th class వచ్చినప్పుడు మా అమ్మ కువైట్ నుంచి రావడం జరిగింది. అప్పుడు మా అమ్మ మా గురించి బాధపడి, నా పిల్లలు విలేజ్ లో వద్దు, తిరుపతిలో చదువుకోవాలి అని అప్పుడు మా అమ్మ మమ్మల్ని ఇద్దరిని, నన్ను నా తమ్ముడిని తిరుపతిలో జాయిన్ చేసింది. జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ కువైట్కి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ 13-14 years మా అమ్మ మమ్మల్ని వదిలేసి కువైట్లో ఉంది. జాయిన్ చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను 10th ఎగ్జామ్స్ రాసేటప్పుడు వచ్చింది తిరిగి. 10 అంటే 3 years కి ఎగ్జామ్స్ రాసేటప్పుడు వస్తే, మన విలేజెస్ వాళ్ళు కామ్గా ఉంటారా? ఎవరు లేకుండా నీ కూతుర్ని ఇక్కడ వదిలిపెట్టి ఎలా వెళ్తావు, ఎలా చేస్తారు?
అని కొన్ని వర్డ్స్ యూజ్ చేయడం వల్ల ఎవరు సాకుతారు, ఎవరు చూస్తారు? అప్పుడు మా అమ్మ ఏం చేసింది, ఇంకా భయపడింది. ఎవరు లేరు కదా! మా నాన్న పక్కన ఉండేవాళ్ళు కొంచెం ప్రాబ్లమ్స్‌తో. మా అమ్మ అప్పుడు 10th క్లాస్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ నేను రాస్తుండగానే అప్పటికప్పుడు నాకు చెప్పకుండా మా మేనమామతో మ్యారేజ్ కూడా ఫిక్స్ చేసింది. ఇది చాలా బ్రీఫ్‌గా చెప్పట్లేదు. చాలా నార్మల్‌గా చెప్పేస్తున్నానండి. 10th క్లాస్‌లోనే నాకు ఎగ్జామ్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ రాయేసిన వెంటనే ఇంటికెళ్ళంగానే నాకు చెప్పబెట్టకుండా మ్యారేజ్ ఫిక్స్ చేయడము, మ్యారేజ్ చేయడం అన్నీ జరిగిపోయాయి. అది కూడా సొంతం మా మేనమామతో. తను మంచివాడు. మళ్ళీ నన్ను చదివిచ్చాడు. ఇంటర్ వరకు చదువుకున్నాను. ఇంటర్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడే నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అయితే అప్పుడు మా సార్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొన్ని బయటపడ్డాయి. అప్పుడు మా అమ్మ ఒప్పుకోలేదు. నా బిడ్డ కష్టపడ్డా నేను ఒప్పుకోను అని చెప్పి నేను ప్రెగ్నెంట్‌గా ఉండంగానే మా సార్‌ని మా అమ్మ మళ్ళీ అక్కడికి తీసుకునింది. అక్కడ కోయట్‌కి తీసుకోవడం జరిగింది. నేను మా విలేజ్‌లో ఉండేదాన్ని. అప్పుడు నేను సింగిల్‌గా మా అవ్వ, తాత చేతిలో మీరందరూ ఎవరైనా గానీ ప్రెగ్నెంట్‌గా ఉంటే మీ పుట్టింటి వాళ్ళో, మీ బంధువులో చూసేవాళ్ళు. నాకప్పుడు గూడా ఎలాంటి సపోర్ట్ లేదు. నేనొక్కటే మా అవ్వ, తాత ఉండేవాళ్ళం. అప్పుడు గూడా నేను మంచిగానే దేవుడి దయ నాకు మగపిల్లాడు పుట్టాడు. వాడిని పెంచుకుంటూ విలేజ్‌లోనే ఉంటూ వచ్చా నేనక్కడ. మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత వచ్చారు మా సారు. సెకండ్ టైమ్ గూడా సేమ్ ప్రాబ్లమ్ అండి నాకు. మళ్ళీ 4 మంత్స్ అయిన తర్వాత మళ్ళీ మా వారు అక్కడికే ఎళ్లారు. అప్పుడు నేను విలేజ్‌లోనే ఉన్నా. మా విలేజ్‌లో అక్కడే ఉన్నా నేనప్పుడు. సెకండ్ టైమ్ కూడా బాబు పుట్టిన తర్వాత అప్పుడు నేను డిసైడ్ అయ్యానండి. 8 మంత్స్ బాబుని ఎత్తుకొని ఇంక కాదు నా ఇద్దరు పిల్లల్ని ఇలా కాదు, నాలాగా పెంచగూడదు. వాళ్ళకు మంచి లైఫ్ ఇవ్వాలి అని అప్పుడు నేను డిసైడ్ అయ్యాను. అప్పుడు ఆ రోజు నుంచి నేను డిసైడ్ అయ్యాను. ఇక్కడి నుంచే నా రియల్ లైఫ్ అనేది స్టార్ట్ అయింది. నా 8 నెలల బాబుని తీసుకొని 2 ఇయర్స్ బాబుని తీసుకొని నేను తిరుపతికొచ్చేసానప్పుడు. తిరుపతికి నేను, మా తాతని తీసుకొని నాతో పాటు మా చెల్లెల్ని నేనే పెంచుకునేదాన్ని. మా చెల్లెల్ని, మా తమ్ముడిని తోడుకొని తిరుపతికి వచ్చేయడం జరిగింది. అప్పటినుంచి నేను చేయని వర్క్ అంటూ లేదండి. ఎందుకంటే నా పిల్లలు నాలాగా ఇబ్బంది పడగూడదు. నా పిల్ల మా హస్ మా సార్ కష్టాలు ఆయనకెప్పుడు తీరుతాయో తెలీదు. అలా అనేసి నేను నా పిల్లల్ని నేను ఇబ్బంది పెట్టలేను. నేనెందుకు కష్టపడగూడదు అనుకోని అప్పుడు డిసైడ్ అయిన దాన్ని స్టిల్ ఇప్పటికి కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. ఆ రోజు నార్మల్‌గా పండగొస్తే ఏదైనా రోడ్ల పైన డ్రెస్సులుంటాయండి. అవి కొనుక్కునేదాన్ని. ఒక్కరోజు నేను, నా తమ్ముడు నిజం చెప్పాలంటే అండి, నా తమ్ముడు మా నాన్నలాగా నన్ను చూసుకున్నాడు. మా నాన్న ప్లేస్‌లో నా తమ్ముడున్నాడు. మా నాన్నకు కొంచెం ప్రాబ్లమ్ అయ్యి చనిపోయారు. మా నాన్న ప్లేస్‌లో నా తమ్ముడుండి చూసుకున్నాడు. నేను, నా తమ్ముడు ఇద్దరు వెళ్ళొస్తుంటే ఒక బోర్డ్ వేస్తున్నారు రోడ్‌లో. ఏం బోర్డు? సేల్స్ గర్ల్స్ కావాలెను అని. అప్పుడు మా తమ్ముడు వెళ్లి మాట్లాడితే మొబైల్ షాప్‌లో. ఫస్ట్ నా లైఫ్ జర్నీ 2008లో స్టార్ట్ అయింది. ఒక మొబైల్ షాప్‌కెళ్తే వాళ్ళు 1500 సాలరీ ఇస్తా అన్నారు. నేను ఓకే 1500 అయినా నా హౌస్ రెంట్‌కొస్తది గదా! నేను ఎందుకు వదులుకోవాలి? అని స్టార్ట్ అయ్యానండి. మార్నింగ్ 9 నుంచి నైట్ 10 వరకండి జాబ్ వర్కింగ్ టైము. 1500 సాలరీ. ఓకే. జాయిన్ అయిపోయాను. అప్పుడు మా తమ్ముడు నాకు ఏదైతే ఆపర్చునిటీ చూపిచ్చాడో, దాన్ని నేను వదులుకోలేదండి. ఏ రోజు కష్టము అనుకోలేదు. మార్కెటింగ్ కూడా ఎళ్ళానండి నేను. ఇంటింటికి బుక్స్ తీసుకొని, బుక్స్ అమ్మడం గూడా జేశా. ఎందుకంటే పిల్లలకి ఏదో ఒకటొస్తది. కొనుక్కోవచ్చు. నేను డిపెండ్ అవ్వగూడదు. ఎవ్వరిపైన డిపెండెన్స్ అనేది ఉండగూడదు అనేసి అప్పుడు నేను డిసైడ్ అయ్యి మార్కెటింగ్‌కి వెళ్ళాను. ఆ తర్వాత మొబైల్ షాప్‌లో పని దొరికితే అక్కడికెళ్ళాను. అక్కడ ఒక 1 ½ ఇయర్ చేశాను. మా చిన్నాన్నకి యాక్సిడెంట్ అయితే లీవ్ పెడితే ఆవిడ తిట్టింది. "వద్దు లీవ్‌లు ఇచ్చేటట్టయితే నేను రానియను స్టోర్‌కి" అనింది. సరే వెంటనే
అక్కడ రానివ్వను అన్న ఆవిడ నేను బయట నిలబడుకో అంటే వెంటనే వేరే ఆపర్చునిటీ అక్కడే వచ్చింది. వేరే కంపెనీలో ఒక మేడము, మేడం మీరు రండి, మేడం మీరు మా దగ్గరికి రండి అని చెప్తే వెంటనే స్పాట్ జాయిన్ అయ్యాను. ఆమె దగ్గర చేసేటప్పుడు నా టైమింగ్ 6 వరకు ఉండేది. అది నాకు చాలా కంఫర్టబుల్ గా ఉండేది. 1500 నుంచి 4000 శాలరీకి వెళ్ళాను. అక్కడ నాకు కంఫర్టబుల్ గా ఉండింది. నా పిల్లల్ని చూసుకోవడానికి నాకు ఇబ్బంది లేకుండా ఉండింది. సో అప్పుడు ఆవిడ ఏం చేసింది 1.5 ఇయర్ తర్వాత, లేదు మీరు ఖచ్చితంగా నా మొబైల్ షాప్ లో ఉండాలి, నాకు నమ్మకమైన వాళ్ళు ఉంటేనే నేను చేయగలను అనేసి ఆవిడ మళ్ళీ మొబైల్ షాప్ కి రమ్మంటే, లేదు మేడం నాకు ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, నాకు కొంచెం కష్టం అవుతుంది, వాళ్ళని నేను చూసుకోవాలి. అప్పుడే నా పిల్లలు ఇద్దరిని ప్లే క్లాస్ కి ఇద్దరిని పంపించుకొని తీసుకొని వాళ్ళని చూసుకుంటూ నేను వర్క్ కి రావాలి. ఎందుకంటే నాకు ఎవ్వరు లేరు. ఒక్క పూట కూడా నా రిలేషన్స్ వచ్చి పెట్టిన వాళ్ళు కాదు. ఎవరు ఏంటి కూడా తెలియదు నాకు. మేము ఏ రోజు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఏ టు జెడ్ నాకు నా అమ్మ చూసుకుంటా అనింది కాబట్టి నేను ఎవ్వరిని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో మళ్ళీ ఆవిడ ఆ మాట అనిందని నేను వద్దు అనేసాను. నిజంగా చెప్తున్నా అండి, ఆ టైంలో నాకు లోకేష్ సార్ అనేసి మీకు అందరికీ తెలిసుంటది. ఆ సార్ ఇచ్చిన సపోర్ట్ వల్ల ఒక పెద్ద కంపెనీలో అంటే యూనివర్సల్ అనే అలాంటి కంపెనీలో నాకు జాబ్ ఆపర్చునిటీ సార్ చూపించారు. ఆ జాబ్ ఆపర్చునిటీ 10,000 రూపీస్ శాలరీ నాకు అక్కడ. నిజం చెప్తున్నా, ఆ రోజు సార్ ఆ జాబ్ ఆపర్చునిటీ ఎక్కడైతే చూపించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సార్‌కి నేను కృతజ్ఞతగానే ఉంటాను. ఆ జాబ్ ఆపర్చునిటీ వచ్చిన తరువాతే నేను నా లైఫ్‌లో ఇంత సక్సెస్‌కి సాధ్యమైంది. సార్ ఆపర్చునిటీ చూపించాడు. దాన్ని నేను ఎక్కడ గూడా ఎంత కష్టమైనా ఈ రోజుకి గూడా వదులుకోకుండా చేసుకుంటూ వచ్చాను స్టెప్ బై స్టెప్. అక్కడ చేసిన 7 ఇయర్స్ చేశానండి ఒకే కంపెనీలో. 40,000 వరకొచ్చేది. అది చూసిన వేరే బిగ్సీ లాంటి కంపెనీస్‌లో వాళ్ళే వచ్చి స్టోర్‌కొచ్చి మీరు రావాలి మా దగ్గరికి అంటే అక్కడికి నేను వెళ్లి జాయిన్ అవ్వడం జరిగింది. యూనివర్సల్‌లో 40,000 నేను ఎర్న్ చేస్తూ అప్పట్లోనే మళ్ళీ బిగ్సీలోకి వెళ్ళడం జరిగింది. బిగ్సీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ 2 ఇయర్స్ చేశా. అక్కడ 2 ఇయర్స్ చేస్తే మన గ్రేట్ లీడర్ రంగారావు సార్ నాకు పరిచయం అయింది అక్కడే అండి 12 ఇయర్స్ బ్యాక్. బిగ్సీలో ఒక మేనేజర్‌గా చేస్తున్నా. అక్కడ కూడా మంచి ఎర్నింగే చేస్తున్నానండి. 40,000-50,000 వరకు. అక్కడ 2 ఇయర్స్ చేస్తుంటే బిగ్సీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో 4 మెంబర్స్ డివైడ్ అయిపోవడం, వాళ్ళు సెలెక్ట్ మొబైల్స్ అని పెట్టారు మళ్ళీ. నన్ను ఇంకొంచెం హైక్ చేసి మళ్ళీ వాళ్ళు పిలుచుకోవడం జరిగింది. ఓకే. అక్కడికి గూడా మళ్ళీ నేను సెలెక్ట్ మొబైల్స్‌కెళ్ళాను. అక్కడ ఒక 3 ఇయర్స్ చేశాను. అక్కడ చేసే క్రమంలోనే నేను డిసైడ్ అయింది. నెల నేను 1 సీఆర్ కంపల్సరీ చేయాలి నేను. నెలకి 1 సీఆర్ సేల్ నేను కంపల్సరీ చేయాలి. చేసినప్పుడు నాకొచ్చే సాలరీ ఎంత? 50,000. నేను ఎందుకు చేయాలి అని నాకు చాలా సార్లు అనిపించింది. అది నేను డిసైడ్ అయింది ఎప్పుడు? కరోనా టైంలో అయ్యాను. నా తమ్ముడికి మ్యాచెస్ చూస్తున్నాము. నా తమ్ముడికి మ్యాచెస్ చూసే దాంట్లో మీకేముంది అనే క్వెషన్స్ మాకు ఫుల్‌గా వచ్చాయి. నేను నా తమ్ముడు తప్ప మాకింక వేరే ఎవ్వరు లేరు. సో నేనేం చేయాలి? నా తమ్ముడికి మ్యాచ్ చూడాలంటే మీకేముంది? అప్పటికప్పుడు సెలెక్ట్‌లో పని చేస్తూ ఒక హౌస్ తీసుకున్నాను ఈఎంఐ పెట్టుకొని. ఆ తర్వాత ఇలా కాదు అని డిసైడ్ అయ్యి కొంచెం అప్పుడు ఒక 25 లాక్స్ వరకు ఫస్ట్ ఇన్‌కమ్ కొంచెం అప్పు చేయడము, కొంచెం నా దగ్గర ఉన్నది పెట్టి నాకు ఓన్‌గా బిజినెస్ చెయ్యాలి. కానీ ఒక్కటండి, ఓన్‌గా బిజినెస్ చెయ్యాలి అంటే నేను చాలా ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సొచ్చింది. ఎందుకంటే అప్పటికే నేను 11 ఇయర్స్ పని చేశాను మార్కెట్‌లో. నేను ఓన్‌గా బిజినెస్ పెట్టాక సక్సెస్ అయింది అంటే చాలా హ్యాపీ. ఒక్కవేళ సక్సెస్ అవ్వలేదు అంటే ఎన్ని అవమానాలు నేను ఎదుర్కోవాల్సొస్తుందో తెలుసు. నేను అప్పటికే బిజినెస్ జాబ్ చేసేటప్పుడే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానండి. ఒక లేడీ బయట వచ్చి తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కోసం కష్టపడుతుంది అంటే, నోరు లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది అన్నట్టు
ఎవరి నోటికొచ్చింది వాళ్ళు మాట్లాడుకుంటూ రావడం చాలా జరిగాయండి. బట్ నేను ఏ రోజు కూడా నేను వాటి కోసం నేను చూస్తే నా పిల్లల్ని ఎవరు చూస్తారు? ఎవరో నన్ను ఇలా అంటున్నారనేసి నేను ఆలోచిస్తే నా పిల్లల భవిష్యత్తు, నా పిల్లల్ని నేను నలుగురిలో గొప్పగా నేనెలా చూపించుకోగలను అని డిసైడ్ అయ్యాను. ఎవ్వరు ఎన్నన్నా ఒక అమ్మాయి బయటొచ్చి చేస్తుంటే, ఆ అమ్మాయి పర్ మంచిగా వస్తుంది గాబట్టి, మాటలు చెప్తుంది గాబట్టి బిజినెస్ అవుతుంది అనేవాళ్ళే తప్ప, ఆ అమ్మాయి ఇంత కష్టపడుతోంది గదా! ఇంత కష్టపడడం వల్ల ఆ అమ్మాయి ఇంత బిజినెస్ చేస్తోంది అనే ఆలోచన ఒక్కరికి లేదు. ఎందుకంటే వాళ్ళకు అవసరం లేదు. ఎంతసేపు మనం కూర్చున్నామా, ఎవ్వరో ఒకరి గురించి నెగెటివ్‌గా చెప్పుకుందామా అని ఆలోచిస్తారే తప్ప, ఎవరికవసరమండి? ఇంత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చేసేవాళ్ళు మనం ఎలా ఆలోచించాలి? నెక్స్ట్ లెవెల్ ఏంటి? నా ఫ్యామిలీని ఎవ్వరు చూడట్లేదు. నేనెలా గ్రో అవ్వాలి? మా అమ్మకి ఎవ్వరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. మా అమ్మకి ఆ రెస్పెక్ట్ కావాలి. అదే నా విలేజ్‌లో మా అమ్మ ఆ రోజు మమ్మల్ని బిడ్డలను సాక్కోలేక వెళ్ళిపోయింది. అదే ఊరిలో మా అమ్మకి రెస్పెక్ట్ కావాలి. నా గోల్ అదే అండి. మా అమ్మకి రెస్పెక్ట్ కావాలి. నా పిల్లలు పెరగాలి. నా పిల్లలు మంచి స్కూల్స్‌లో మంచిగా వాళ్ళకంటూ ఒక నేమ్‌తో రావాలి. మమ్మల్ని ఎక్కడైతే అవమానాల పాలు చేశారో అక్కడే మేము రావాలి అనే ఒక ఉద్దేశంతో నేను కరోనా టైంలో నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం ఏదన్నా జరగని. ఎవరికో బయట వాళ్ళ కోసం నేను 1 సీఆర్ మంత్లీ చేసేదాన్ని. నా కోసం నేను 50,00,000 చేసుకున్నా, నేను మంచిగా ఎర్న్ చేసుకుంటాను కదా! అనే ఒక ఉద్దేశంతో నేను బిజినెస్ పెట్టడం జరిగింది. ఆ ఒక్క ఉద్దేశంతోనే నేను బిజినెస్ పెట్టాను. బిజినెస్ పెట్టిన తర్వాత నా తమ్ముడికి వెంటనే 1 మంత్‌లోనే మ్యారేజ్ ఫిక్స్ అయింది. దేవుడి దయ మా ఇంటికి మంచి అమ్మాయి గూడా వచ్చింది. ఆ అమ్మాయి పేరు సునీత. పాప గూడా ఉందిప్పుడు. ఆ బిజినెస్ పెట్టాక కొంచెం రెస్పెక్ట్ అనేది ఆటోమేటిక్‌గా నా ఫ్యామిలీకి, నాకు రావడం. ఎవరైతే మమ్మల్ని పక్కన పెట్టేసారో వాళ్ళు మమ్మల్ని చూసుకోవడం అన్నీ జరిగాయి. ఇక్కడ మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఈ క్రమంలో యూనివర్సల్ నుంచి నేను ఇక్కడి వరకొచ్చే క్రమంలో నాకు తోడబుట్టకపోయినా గిరి అన్న అనేసి అన్నున్నారు. ఈ రోజుటికి కూడా అండి ఆ అన్న నన్ను ఎప్పుడు నేను ఇబ్బందుల్లో ఉన్నా ఒక అన్నగా నిమిషాల్లో నా ముందుకు రావడం, సపోర్ట్ చేయడం. లోకేష్ సార్ నాకు ఎలా అయితే సపోర్ట్ చేసి నేను ఎదగడానికి హెల్ప్ చేశారో, అదే విధంగా గిరి అన్న గూడా చేశాడు. వీళ్ళని మాత్రం నా తమ్ముడంటే ఎప్పుడు నా తండ్రితో సమానం. ఇంక నేను దీని గురించి చెప్పే పనే లేదు. వాడిని ఇంకా అంతే ఆ రిలేషన్ అలానే ఉండిపోతది. ఎందుకంటే తండ్రి స్థానం నా తమ్ముడికి ఇచ్చేశాను. గిరి అన్న గాని, లోకేష్ సార్ గాని లైఫ్‌లో నేను మర్చిపోనండి ఈ విషయంలో మాత్రం. లైఫ్‌లో మర్చిపోను. అప్పుడు ఆలోచించాను. లోకేష్ సార్ నాకు చేసిన మంచికి, నేను చేసిన దానికి నాకప్పుడు అనిపిచ్చింది. నాకు లోకేష్ సార్ లాంటి వాళ్ళు బిజినెస్ పార్ట్‌నర్‌గా ఉంటే చాలా బాగుంటది అని ఆలోచించానండి అప్పుడు నేను. బిజినెస్ పెట్టిన తర్వాత లోకేష్ సార్ లాంటి మంచి టాలెంటెడ్ పర్సన్ తను చేసిన హెల్ప్ కావచ్చు, నాకు సపోర్టింగ్ కావచ్చు. నేను ఒకటండి, ఒక్క పూట ఎవరన్నా అన్నం పెట్టినా ఆ కృతజ్ఞత అనేది మర్చిపోనండి. ఈ రోజుటికి కూడా ఆ కృతజ్ఞత ఉంది కాబట్టే నేను 100% ఈ సక్సెస్ నేను అందుకున్నానని నేను అనుకుంటున్నా. ఏ రోజు గూడా అది నేనే కాదండి, మీరైనా సరే కృతజ్ఞత అనేది ఎప్పుడు ఎవ్వరి విషయంలో మర్చిపోవద్దండి. గిరి నాకు ఇప్పుడు గిరి అన్న కానీ ఎవరైనా సరే అండి, మోరల్ సపోర్ట్ చేశారండి. చాలా మంచిగా ఎప్పుడు "అమ్మా! నువ్విది చెయ్యగలవు. నువ్విది చేస్తావు." నా ఫ్యామిలీ నా రిలేషన్స్ నుంచి కానీ, ఎవ్వరి దగ్గర నుంచి గానీ నాకు 1% సపోర్ట్ రాలేదండి. "నువ్వు పోయి ఏం చేస్తావు? నువ్వు పోయి ఎలా చేస్తావు?" ఈ వర్డ్స్ తప్పిస్తే నాకు ఏ ఒక్కటి సపోర్టింగ్ రాలా. ఆ టైంలో ఇద్దరు సపోర్ట్ చేశారండి. నేను ఎదగడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణం లోకేష్ సార్ అండ్ గిరి అన్న, నా తమ్ముడండి. వీళ్ళ ముగ్గురిని నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటానండి. ఎవ్వరు ఏం మాట్లాడినా నేను దీని గురించి పట్టించుకోదలుచుకోవట్లేదు. లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. ఆ టైంలోనే నేను కరోనా టైంలో హాఫ్ డే షోరూమ్స్ ఓపెన్ చేసిన టైంలో నేను అప్పుడు బిజినెస్ పెట్టడం జరిగింది. అప్పుడు డిసైడ్ అయ్యానండి.
నా పిల్లల్ని నేను ఎలా చూసుకోవాలి? ఎందుకంటే ఇంకొకరు వచ్చి చూసుకోరు నా పిల్లల్ని. నేనే చూసుకోవాలి. మే 2021లో నేను బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ రోజుటి వరకు గూడా వీళ్ళ ముగ్గురితో పాటు ఇప్పుడున్న నా స్టాఫ్ నా ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారండి. ఏ రోజు కూడా స్టాఫ్ అనే వర్డ్ వాళ్ళ పైన లేదండి. ఎందుకంటే ఉండదు. స్టాఫ్ అని ఎందుకు అనుకోవాలి? నా ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళు టోటల్‌గా నా ఫ్యామిలీ మెంబర్స్. ఇదే రిలేషన్‌తో మెయింటైన్ చేసుకుంటా వచ్చాను. 5 ఇయర్స్ అండి. 3 మొబైల్ షోరూమ్స్ ఉన్నాయి. దేవుడి దయ సక్సెస్‌ఫుల్‌గా అవి రన్ చేసుకుంటా వచ్చాము. అలాగే ఏదైతే నేను చెప్పానో మా విలేజ్‌లో మా అమ్మ గౌరవంగా నిలబడాలి, గౌరవంగా ఉండాలి అంటే నేనేం చేయాలి అని ఆలోచించాను. రీసెంట్‌గానే ఒక 50 అంకణాల్లో హౌస్ కూడా కట్టడం జరిగిందక్కడ. ఇప్పుడు మొన్న ఏదైతే మనకు మైసూర్ ట్రైనింగ్‌లో సార్ ఒక వర్డ్ చెప్పారు. డబ్బులుంటే హౌ ఆర్ యూ? లేదంటే హూ ఆర్ యూ? అని. సేమ్ ఎవ్వరైతే మా బంధువులందరూ ఒక్కరోజు గూడా మా ఇంటికొచ్చి నీళ్లు గూడా తాగలేదు. ఏ రోజు నీళ్లు గూడా తాగలేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వెల్ సెటిల్డ్. మాకేం లేదు. మా అమ్మ కష్టపడిన కొంచెం నాకు సపోర్ట్ చేసిన గోల్డ్ తప్పిస్తే నాకు ఏమీ ఉండేది కాదప్పుడు. మా అమ్మ నా కోసం మమ్మల్ని చదివించడం కోసం, మమ్మల్ని బాగుపరచడం కోసం విదేశాలకు పోయి అక్కడ కరెక్ట్‌గా ఆ టైంలో యుద్ధాలుంటే, ఆ యుద్ధాల్లో తప్పించుకొని మా అమ్మ రావడము, అవంతా మాకు చాలా బాధేసేవప్పుడు. ఇప్పుడు అదే ఊర్లో ఇల్లు కట్టిన తర్వాత ఎవ్వరైతే మా ఇంటికి రాకనున్నోళ్ళు మేము పిలవకపోయినా వచ్చారండి మొన్న. నేను పిలవకపోయినా మా బంధువులు, మా దాయాదులు అందరూ వచ్చి, "అబ్బా! ఎలా కట్టారు?" అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఏదైతే మనకు గ్రేట్ గురూజీ సుబ్బయ్య సార్ చెప్పారో, అది 100% నా లైఫ్‌లో ఆహ్, మ రే అన్నీ వస్తూ వచ్చాయి. నేను బిజినెస్ పెట్టాక, ఎవ్వరైతే మా బంధువులు దూరం పెట్టారో, ప్రతి ఇన్విటేషన్ ఇచ్చేవాళ్ళు. ప్రతి ఒక్కటి చెప్పేవాళ్ళు. ప్రతి ఒక్క వాళ్ళ ఫంక్షన్‌కి పిలిచేవాళ్ళు. అంటే ఇంతకుముందు మాకేం లేదు. అందుకనే మాకు పిలవలేదు. ఇప్పుడు నేను కష్టపడి ఎన్ని అవమానాలు పడ్డా, ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేసినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నేను వెనకడుగు వేయకుండా వచ్చాను కాబట్టి ఈరోజు నేను ఈ పొజిషన్‌లో ఉన్నానండి. ఇక్కడున్న మన గ్రూప్‌లో ఉన్న ప్రతి ఒక్క లేడీస్‌కి నేను చెప్పేదైతే ఒక్కటే. 100% మనం అనుకుంటే ఏదైనా సాధించగలం. మనవల్ని వెనక లాగడానికి ఎంతమంది ఎన్ని నెగెటివ్స్ చేసినా వాళ్ళు మన వెనకే ఉంటారు. ఫస్ట్ మనం అది గుర్తుపెట్టుకోవాలి. మనల్ని లాగడానికి ఎంతమంది ఎన్ని నెగెటివ్స్ చేసినా వాళ్ళు మన వెనకే ఉంటారు. మన ముందు వాళ్ళు లైఫ్‌లో రాలేరు. ఎందుకంటే వాళ్ళు చేస్తనేదే రూమర్స్ అని తెలిసినప్పుడు వాళ్ళెందుకు ముందొస్తారు? రాలేదు. ప్రతి ఒక్క మన గ్రూప్‌లో ఉన్న అందరి లేడీస్‌కి నేనైతే ఒక్కటే నా సైడ్ నుంచి చెప్తున్నా. మీరు డిసైడ్ అవ్వండి మీ పిల్లల కోసం. మీ పిల్లల కోసం మాత్రమే మీరు ఆలోచించండి. వేరే ఏ ఒక్కరి కోసం మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ ఒక్కరు వచ్చి మీకెలాంటిది పెట్టరు. ఇదే టైంలో నేను షోరూమ్‌లో ఉన్న టైంలో నాకు వెస్టేజ్ ది గ్రేట్ లీడర్ ఇదైతే 100% చెప్తున్నా అండి. ఈ టైంలో నేను ఇంకో బిజినెస్ ఏదన్నా చేయాలి. ఎందుకంటే నా బాబును ఒక మంచి కాలేజీలో జాయిన్ జేపిచ్చాను. నంబర్ 1 కాలేజీలో జాయిన్ జేపిచ్చా బీటెక్‌కి. ఫస్ట్ ఇయరే 6 లాక్స్ ఆ అబ్బాయికి. నేను ఎలా చేయాలి అని ఆలోచించే టైంలో ఇంకొక బాబుని బిజినెస్ చేపిస్తున్నా. ఒక బాబునొచ్చి మంచి కాలేజీలో నంబర్ 1 కాలేజీలో చేర్పించిన తర్వాత నేను ఎలా చేయాలి? ఈ ఇన్‌కము సరిపోదు. అప్పుడు మనకు వెస్టేజ్ అనే ప్లాట్‌ఫార్మ్‌ని నాకు నిజంగా చెప్తున్నా రంగారావు సార్ పరిచయం చేసినప్పుడు నేనస్సలు సార్ పైన ఉన్న వాల్యూతో ఒక సార్ ఇంత సాలరీ తీసుకునే పర్సను 2,00,000 ఆల్‌మోస్ట్ 2,70,000 తీసుకునే పర్సను నాకొచ్చి చెప్తున్నాడు అంటే సంథింగ్ ఏదో ఉంటుంది. బట్ వెంటనే నేను నమ్మలేదు. కానీ సార్ మేడం వెళ్దాం ప్రొడక్ట్స్ కొందాం అన్నారు. వెంటనే ఐడీ వేయడం, సారే తీసుకెళ్ళి ప్రొడక్ట్స్ కొనడం 2 జరిగింది.
వెస్టేజ్ గురించి నేను చెప్పాలి అంటే, ఆ 2 జరిగిన తర్వాత 3 మంత్స్ నేను ఏం పట్టించుకోలేదు. వెస్టేజ్ గురించి అయితే నేను 3 మంత్స్ పట్టించుకోలేదు. ప్రొడక్ట్స్ వాడిన తర్వాత 7 ఇయర్స్‌గా ఉన్న మా అమ్మ గ్యాస్ ట్రబుల్ గావచ్చు, ఆల్‌మోస్ట్ 3-4 ఇయర్స్‌గా ఉన్న నాకు గ్యాస్ ట్రబుల్, పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యాక, అప్పుడు నేను డిసైడ్ అయ్యానండి. 100% వెస్టేజ్‌ది నా దగ్గరకొచ్చిన ఒక అదృష్టము. నా దగ్గరకొచ్చిన ఒక అదృష్టం. దీన్ని నేనింక మిస్ చేసుకోకూడదు. ఎందుకు ఈ ఆపర్చునిటీని గూడా ఇప్పుడు ఏదైతే నా తమ్ముడిచ్చిన ఆపర్చునిటీ గాని, లోకేష్ సార్ ఇచ్చిన ఆపర్చునిటీ గాని, గిరి అన్న చూపించిన రెస్పాన్సిబిలిటీ గాని తీసుకున్నప్పుడు, నేనెందుకు రంగారావు సార్ చెప్పింది నమ్మగూడదని రంగారావు సార్‌కి ఫోను జేయడము, యూట్యూబ్‌లలో చూడడము, ప్రతిరోజు రంగారావు సార్‌కి దీని గురించి అసలు ఏంటి సార్ ఇది? నేను నిజం జెప్తుంటే ఆ సార్‌ని విసిగించేసానండి. రోజుకి 1 అవర్ అయినా సరే కాల్ మాట్లాడి, నాకు ఫుల్ డీటెయిల్స్ దీని గురించి చెప్తేనే అని ప్రతిరోజు నాకు నేను మాట్లాడేదాన్ని. నాకు నేను షోరూమ్ టైమ్ 10:30 అయిపోయిందంటే ఇంటికొచ్చి 10:30 తర్వాత ఆ సార్‌కి కాల్ చేసేదాన్ని నేను. మొత్తం డీటెయిల్స్ అన్నీ కనుక్కొని మళ్ళీ పడుకునేదాన్ని. ఆ తర్వాత 4 మంత్స్‌గా నేను డిసైడ్ అయ్యి వర్క్ చేస్తే, నాకివాళ ఓవరాల్‌గా నేను వెస్టేజ్ నుంచి 60,000 తీసుకున్నా. సో, నేనదే 7 మంత్స్‌గా డిసైడ్ అయ్యుంటే ఇంకా బావుండేది. బట్ నాకప్పుడు అంత నమ్మకం రాలేదు కాబట్టి, నేను డిసైడ్ అవ్వలేదప్పుడు. హెల్త్ గురించి గాని, మనీ పరంగా గాని, వెస్టేజ్ ది బెస్ట్ అని నాకనిపిచ్చింది. ఇంకొకటి నేను కనెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 3 జనరేషన్ ఇన్‌కమ్. వెస్టేజ్‌లో 3 జనరేషన్ ఇన్‌కమ్. ఇప్పుడు నా బాబుకి ఎవరికైతే ఇస్తున్నానో బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చే బాబు గాని, ఎవ్వరైనా కానీ నేను ఉన్నన్ని రోజులే మొబైల్ బిజినెస్ అనేది జరుగుతుంది. అదే నేను లేకపోతే మా అమ్మ కానీ, నా పిల్లలు కానీ ఏంటి సిట్యుయేషన్ అని చాలా సార్లు ఆలోచించాను. అదే గనక నేను వెస్టేజ్‌లో న సక్సెస్ అయ్యాను అంటే రేపటి రోజున నాకేది జరిగినా, నా పిల్లల భవిష్యత్తు, మా అమ్మ లైఫు, మా అమ్మ మా కోసం పడిన కష్టాలు ఇంక పైన ఉండవు. అప్పుడు అది డిసైడ్ అయిన తర్వాతే నేను వెస్టేజ్‌ని నమ్మాను. న్ నమ్మడమే కాదు, ఇప్పుడు ప్రాణంగా నేను వెస్టేజ్ గురించి ఆలోచిస్తున్నాను. వెస్టేజ్‌ని చెయ్యాలి. ఖచ్చితంగా చేయాలి. మొన్న మహా గురూజీ చెప్పినట్లు మాట ఇస్తే ఖచ్చితంగా తప్పకుండా చేసి చూపిచ్చాలి. మన ఎంఎస్ఆర్ చెప్పినట్టు గెలవాలి, గెలవాలి, గెలవాలి అంటారు గదా! అదే నేను డిసైడ్ అయ్యాను. 100% ఒక బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా కావచ్చు, వెస్టేజ్‌లో గూడా నేను ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ బిజినెస్‌లో చేసుకున్నా. ఇక్కడ వెస్టేజ్‌లో గూడా నేను ప్రూవ్ చేసుకోవాలి అని డిసైడ్ అయ్యానిప్పుడు. వెస్టేజ్‌లో 100% నేను డిసైడ్ అయినట్టే ఇక్కడ ఉన్న గ్రూప్‌లో ఉన్న అందరూ డిసైడ్ అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే వెస్టేజ్ మనకు నెక్స్ట్ ఫ్యూచర్ ఉంది. 100% నెక్స్ట్ ఫ్యూచర్ అంతా మనకు వెస్టేజ్‌లోనే ఉంది. కానీ ప్రతి ఒక్కరు నిలబడాలండి. ఇందులో తక్కువ టైం కోసం మనం ఎవ్వరు రాలేదు. లాంగ్ టైం కోసం వచ్చాము. లైఫ్ లాంగ్ పెట్టుకోవడం కోసం వచ్చాము. నేను ఎన్నేండ్లు మొబైల్ బిజినెస్‌లో కష్టపడినా నేనక్కడ ఉంటేనే అది బిజినెస్ అనేది అవుతుంది. నేనైనా సరే, లోకేష్ సార్ అయినా సరే స్టోర్‌లో ఉంటేనే బిజినెస్ అనేది అవుతుంది. అదే ఇక్కడ కొద్ది సంవత్సరాలు మేము కష్టపడి సెటిల్ చేసుకున్నాము అంటే మా లైఫ్ అంతా హ్యాపీగా లీడ్ చేయొచ్చు. లైఫ్ అంతా చాలా మంచిగా ఉండొచ్చు. మొన్న బూట్ క్యాంప్ గాని, మైసూర్ ట్రైనింగ్ గాని నిజంగా చెప్తున్నా బ్రహ్మయ్య సార్‌కి నేను చాలా థాంక్స్ చెప్తున్నా ఈ గ్రూప్‌లో అందరి ముందర. రంగారావు సార్‌కి గాని, బ్రహ్మయ్య సార్‌కి గాని, కిరణ్ సార్‌కి గాని. బూట్ క్యాంప్‌కి గాని, మైసూర్ ట్రైనింగ్ ట్రిప్‌కి గాని నాకు వచ్చే ఆలోచన 1% లేకపోయినా బ్రహ్మయ్య సార్ కొన్ని వర్డ్స్ యూజ్ చేశారు. గెలవాలి అనుకుంటే రీజన్స్ చెప్తే ఎవ్వరు గెలవలేరు. ఎంత బిజీ వర్క్స్ అని బిజీ లేని వాళ్ళు ఎవ్వరుండరు. రీజన్స్ ఒద్దు అంటే నేను షాప్స్ గూడా వదిలేసి విజయవాడకి ఒక్కదాన్నే రావడం జరిగింది. మైసూర్‌కి వచ్చాను. మైసూర్ వచ్చిన తర్వాత అంతమందిని చూసిన తర్వాత నాకప్పుడు అర్థమైంది. ఓకే. నేను చాలా మిస్ అయ్యాను. నేనెందుకు ఇందులో చేయగూడదు? అప్పుడు డిసైడ్ అయ్యొచ్చా. డిసెంబర్‌కి ఖచ్చితంగా 1,00,000 గోల్‌తో నేను చేయాలి. నెక్స్ట్ డిసెంబర్‌కి 2.5 నేను తీసుకోవాలి. దానికి ఏ విధంగా ప్లాన్ గావాలో ఎవరు ఎవరైతే నా అప్లైనర్స్ అందరున్నారో వాళ్ళ దగ్గర కరెక్ట్ ప్లానింగ్ చేసుకొని, నేను కరెక్ట్‌గా మోటివేట్ అయ్యి,
నా గోల్ అండి, నా గోల్ ఎప్పుడు పెద్దదిగానే ఉంటుంది. రేపటి రోజున నా పిల్లలు ఎక్కడ గాని వాళ్ళు చదవాలంటే అప్పు అడగకూడదు. వాళ్ళు లైఫ్ లీడ్ చేయాలంటే అప్పు అడగకూడదు. మా అమ్మ బయటెళ్ళాలంటే గౌరవంగా ఎళ్ళాలి. పలానా వాళ్ళ అమ్మొస్తుంది అని గౌరవంగా ఎళ్ళాలి. దానికోసం నేను ఎంత కష్టమైనా పడ్డానికి, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే నేను ఎంత కష్టమైనా పడ్డానికి నేను రెడీగా ఉన్నానండి. నా తమ్ముడు గాని, నా తమ్ముడు నా మేనకోడలుంది. నెక్స్ట్ నా మేనకోడలిదే రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఇంక ఆల్రెడీ ఇద్దరు పిల్లలు వీళ్ళు ఒక ఏజ్‌కొచ్చారు. ఇంక నా మేనకోడలు పెరుగుతుంది. సో, నేను ఇవన్నీ చేయాలంటే నేను ఖాళీగా కూర్చోవాలని నేను ఏ రోజు అనుకోవట్లేదు. ప్రతి ఒక్క ఇంట్లోనూ లేడీస్ ఖచ్చితంగా ఆలోచించండి. ఎందుకంటే మనము ఇళ్ళల్లో లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిసైడ్ అయితేనే ఏదైనా సక్సెస్ చేయగలము. ఇళ్ళల్లో లేడీస్ డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు మా సారు ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాడని చెప్పి, నేను తను తె తను చేస్తేనే అని నేను ఆ రోజు కూర్చోంటే, ఈరోజు ఇలా జరిగిండదు. నేను తిరుపతిలో జాబ్ చేసేటప్పుడే డిసైడ్ అయ్యి ఇల్లు కొనడం గాని, జాబ్ చేసేటప్పుడే నేను ఎందుకు ఆలోచించాను, రేపటి రోజున నా పిల్లలకు, నా తమ్ముడికి ఒక ఇల్లు కావాలి. నా తమ్ముడికి మ్యారేజ్ అవ్వాలంటే ఏముంది? మీకేముంది? అప్పుడు ఇల్లు తీసుకోవడం జరిగింది. షాప్ పెట్టడం జరిగింది. ఆ 2 పెట్టిన తర్వాత వెంటనే వాడికి మ్యారేజ్ అవ్వడం జరిగింది. ఇవి 2 జరిగాయి. సో, నాకు నా లైఫ్‌కి తోడుగా ఉన్న నా తమ్ముడికి నేను చేయగలిగింది, నా చిన్న హెల్ప్ నేను చేశాను. ఎందుకంటే నా తమ్ముడు నాకు తోడుగా ఉన్నాడు. నేను, నా తమ్ముడు ఇద్దరమే ఉన్నాం. మా నాన్న ఎవ్వరు లేరు, చనిపోయాడు గాబట్టి మేమిద్దరమే ఉన్నాము. ఒకరికొకరు తోడుగా అన్నీ చేసుకోగలిగాం. నేనదే ప్రతి ఒక్కరికి చెప్తున్నా అండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ డిసైడ్ అవ్వండి. నేను పడిన అవమానాలు, కష్టాలు నా బంధువులు ఏ రోజు నాకు 1% కూడా సపోర్ట్ లేరు. నేను ధైర్యంగానే చెప్పగలను. ఎందుకంటే ఎవ్వరు కూడా ఇలా ఉండు, అలా ఉండు అని చెప్పిన వాళ్ళే కాదు. ఒక్క పూట ఇంటికి రా తిందు అన్న వాళ్ళు కాదు. పక్కనే మా ఇంటి పక్కనే మ్యారేజ్ అవుతుంటే గూడా మమ్మల్ని పిలిచేవాళ్ళు కాదు. ఎందుకంటే మా దగ్గర ఏం లేదు. అప్పటినుంచి నాకు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ రాసేటప్పుడు మ్యారేజ్ చేశారు. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే 4 ఇయర్స్ నేను ఇంటి దగ్గర విలేజ్‌లో ఉన్నాను. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆ ఇద్దరు పిల్లల్ని అట్టే ఎత్తుకొని తిరుపతికి వచ్చిన రోజు డిసైడ్ అయ్యా. మార్నింగ్ 9-10 ఇంటికెళ్ళాక మళ్ళీ 10:30 నుంచి పూలు కట్టేదాన్ని. నైట్ 12 వరకు పూలు కట్టేదాన్ని. ఎందుకు కట్టాల్సొచ్చింది అంటే, ఏముంది కడితే పిల్లలకి పాలకొస్తది గదా! మనం మళ్ళీ దానికోసం ఎవరిని అడుక్కోవాల్సిన పని లేదు. 12 వరకు పూలన్నీ కట్టేదాన్ని. రూ. 100 వచ్చేది రోజుకి. మళ్ళీ లేసి మార్నింగ్ 9కి 2 కిలోమీటర్లు నడిచేదాన్ని. ఒక 5 నిమిషాలు లేట్‌గా ఎళ్తే కూడా ఆమె రూ. 5 కట్టని జెప్పేది. 5 నిమిషాలు లేట్‌గా ఎళ్తే వెళ్ళాలి. మొత్తం షాప్ అంతా క్లీన్ జేయాలి. ఒక్క రవ్వ డస్ట్ ఉంటే మళ్ళీ క్లీన్ జేపిస్తది ఆవిడ నా దగ్గర. ఆ విధంగా అన్ని కష్టాలు పడుకుంటూ 1500, 4000 10,000, 40,000, 40,000-50,000 అక్కడి వరకొస్తూ ఇప్పుడు నేను ఒక ర బిజినెస్ రన్ చేయడం అంటే కూడా చాలా ఛాలెంజెస్‌లో రన్ చేశానండి నేను. చాలా అంటే చాలా ఛాలెంజెస్. ఎన్నో మాటలు, ఎన్నో అవమానాలు. ఈ అన్ని అవమానాలకు నేను సైలెంట్‌గా నా సక్సెస్‌కి సమాధానం కావాలి. బిజినెస్ అయినా కావచ్చు, వెస్టేజ్ అయినా కావచ్చు, నేను సక్సెస్ అవ్వాలి అని డిసైడ్ అయ్యాను. సక్సెస్ కోసమే నేను పరిగెత్తున్నా. నా సక్సెస్ నా పిల్లలు, వాళ్ళ లైఫ్. వాళ్ళు ఎక్కడ ఎవ్వరు ఇబ్బంది పడగూడదు. నాతో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి. ఎ ఈ గ్రూప్‌లో చెప్తున్నానండి. నా టీమ్‌కి నేను అందరికి స్పెషల్ థాంక్స్ చెప్తా ఎప్పుడు గూడా. నా అంజనా టీము, నా ఫ్యామిలీ ఎలానో వాళ్ళు అలానే. ఏ రోజు కూడా నన్ను మేడం అని పిలవలేదు కానీ సొంత అక్కలాగే ప్రతి ఒక్కరు సొంత అక్కలాగే ట్రీట్ చేసి, నా ఏ అకేషన్ అయినా నా బంధువులు ఎవరు రాలేదు. నా ఏ అకేషన్ అయినా నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే నా అంజనా మొబైల్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళే వచ్చి నేను చెప్పనండి. రండి మీరు ఇది చెయ్యండి అని చెప్పను. నేను ఎక్కడికెళ్ళాలి అన్నా నన్ను సింగిల్‌గా ఏ రోజు పంపలేదు వాళ్ళు.
ఎక్కడికి వెళ్ళాలన్నా నా టీం నాతో ఉండేవాళ్ళు. ఏది చేయాలన్నా, ఒక అకేషన్ చేయాలన్నా నా టీమే నాకు ఉండేవాళ్ళు. నేను ఎప్పటికీ వాళ్ళకు కృతజ్ఞతగా ఉంటాను. ఒకటి నా తమ్ముడికి, ఇంకొకటి లోకేష్ సార్‌కి, ఇంకోటి గిరి అన్నకు, నెక్స్ట్ నా టీమ్‌కి. ఖచ్చితంగా లైఫ్ లాంగ్ కృతజ్ఞతగా ఉంటాను. నెక్స్ట్ నా లైఫ్‌లో నా రియల్ హీరో అంటే మా అమ్మే. నాకంటూ ఎవ్వరు లేరు. అందరూ ఇప్పుడు నన్ను చూసి ఓకే. బాగా సక్సెస్ అయింది. బాగా ఉంది అని ఇప్పుడు అనుకుంటున్నారు. బట్ జీరో నుంచి వచ్చానండి. ఏ ఒక్క సపోర్ట్ లేదు నాకు. నాకు నేను ఓన్‌గా కష్టపడుకుంటా జీరో నుంచి ఈరోజు ఈ స్టేజ్‌కి రావడానికి చాలా పడ్డాను. ప్రతి ఒక్కరు అండి దయచేసి మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌ని మీరు ఒక్క రవ్వ గనుక అధిగమించి వెస్టేజ్‌లో చేసుకున్నారు అంటే, మీరు 3 తరాలు హ్యాపీగా ఉండే లైఫ్ ఇందులో వెస్టేజ్‌లో ఉంది. దీన్ని నేను నమ్మాను కాబట్టే, నేను ఈరోజు ఒంటరిగా అయినా సరే ఎక్కడికైనా వెళ్ళగలిగే ధైర్యము అన్నీ నాకు మన గురూజీ వాళ్ళిచ్చారు. ఎవ్వరి పైన డిపెండ్ అవ్వద్దు అని చెప్పిన ఆ వర్డ్స్ విన్న తర్వాత నేను ఈరోజు ఎవ్వరి పైన డిపెండ్ అవ్వట్లేదు. ఇది నాకు మొబైల్స్‌లో కావచ్చు, వెస్టేజ్‌లో కావచ్చు, ఎవ్వరి పైన డిపెండ్ అవ్వకుండా నాకు నేను ఓన్‌గా ప్రతిదీ చేసుకోవాలి. సక్సెస్ అయ్యి చూపిచ్చాలి. అంజలి ఏదైనా చేయగలదు అని నేను ప్రూవ్ చేసుకోవాలి. ఒక మొబైల్స్ బిజినెస్ అనే కాదు. వెస్టేజ్ గూడా సక్సెస్ అవ్వాలి అనేదే నా గోల్ పెట్టుకున్నా. ఈ డిసెంబర్ ఖచ్చితంగా 1,00,000 ఎర్నింగ్ నేను చేస్తాను. నెక్స్ట్ డిసెంబర్ 2,5,00,000 100% నేను తీసుకోవాలి. తీసుకోవడానికి నేను ఎంత హార్డ్ వర్క్ అయినా చేసి, నా గోల్ పెట్టుకొని నెక్స్ట్ మైసూర్‌కొచ్చేటప్పటికి నేను మినిమమ్ 40-50 మెంబర్స్ నా టీమ్‌ని తీసుకురావాలని నేను బాగా గోల్ పెట్టుకున్నాను. ప్రతి ఒక్క లేడీస్‌ని వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా చూడాలన్నది నా ఆశండి. చాలా వరకు నేనక్కడ మైసూర్ ట్రైనింగ్‌కొచ్చినప్పుడు గాని, ఇక్కడ బూట్ క్యాంప్‌లో గాని చూసాను. నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. అసలు ఒక మాట్లాడడం గూడా తెలియని వాళ్ళు ఎంత మంచి సక్సెస్ అందుకున్నారు. సో, ఇందులో లైఫ్ ఉంది, ఫ్యూచర్ ఉంది అని నేను నేర్చుకున్నాను. దాన్ని దాన్ని బట్టుకొని నేనిప్పుడు 2 టైం లేదు అనుకోగూడదు. నాకు టైం లేదు అని ఫిక్స్ అయ్యానండి ఇప్పుడు. ఇంతకుముందు సరే మొబైల్ షాపే గదా! ఒకే చోట కూర్చున్నా. బయట అడుగు పెట్టిన ఏ రోజు పెట్టలేదు. ఇప్పుడు నాకనిపించింది నాకు టైం లేదు. సార్ చెప్పారు గదా! టైం లేదు. టైం లేదు. నా హ్యాండ్‌లో నా భవిష్యత్తు, నా పిల్లల భవిష్యత్తు నా చేతిలో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ నా బాబు ఎవరైతే బీటెక్ ది గ్రేట్ కాలేజ్‌లో చదివిస్తున్నానో వాడికి ఫ్యూచర్ కావాలంటే నాకు వెస్టేజ్ కావాలి. అని అని అనుకున్నాను. నెక్స్ట్ నా పెద్ద బాబుకి గూడా బిజినెస్ గూడా వాడు నేర్పిస్తున్నా ఇప్పుడే. వాడు సక్సెస్ అవ్వాలన్నా, నేను ఇందులో సక్సెస్ అయితేనే వాడు అందులో సక్సెస్ అవుతాడు అని తెలుసుకున్నా. నా ఫ్యామిలీ అంతా చిన్న ఫ్యామిలీ అండి నాది. నేను, మా సారు, 2 పిల్లలు, నా తమ్ముడు, మేనకోడలు, మా మరదలు, మా యవ్వ. ఈరోజు గూడా మా యవ్వ నన్ను చిన్నప్పటి నుంచి బాగా చూసుకునింది. ఆవిడ నాకు దేవతతో సమానం. మా అమ్మ గాని నాకున్నది ఇద్దరే. మా అమ్మ, మా అవ్వ. వాళ్ళిద్దరిని నేను లైఫ్ లాంగ్ మర్చిపోను. చాలా చాలా థాంక్స్ అండి. ఈ అవకాశం ఇచ్చిన దానికి. బ్రహ్మయ్య సార్ స్పెషల్ థాంక్స్ సార్ మీకు. ఇంతవరకు నా లైఫ్ స్టోరీ ఎవ్వరికీ తెలీదు. మీ వల్ల రంగారావు సార్ వల్ల, బ్రహ్మయ్య సార్ వల్ల నా లైఫ్ స్టోరీ ఈరోజు చెప్పాల్సొచ్చింది. చాలా చాలా థాంక్స్ సార్. ఏదైనా తప్పులు చెప్పుంటే క్షమించండి. ఎక్సలెంట్ మేడం. సో అద్భుతంగా చెప్పారు. మేడం ఇంకోటి నిజంగా మీరు చెప్పిన దాన్ని చూస్తే మొదటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా చాలా ఛాలెంజెస్, చాలా సమస్యలు, పేదరికము, ఒక ఒక ఉమెన్ లైఫ్ లో ఎదగాలంటే ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు ప్రతి ఒక్కటి మీరు ఎదుర్కొన్నారు. నిజంగా ఆ టైంలో మీకు సపోర్ట్ చేస్తున్న మీ తమ్ముడు లోకేష్ సార్, గిరీష్ సార్ని, టీమ్ ని ఒక ఫ్యామిలీ లా చూడటం, ఈ కృతజ్ఞత ఇవన్నీ నిజంగా చాలా గ్రేట్ మేడం. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఇంకోటి ఆ, నాకు తెలిసి అత్యంత టఫెస్ట్ కాంపిటీషన్ ఉండే ఫీల్డ్ మొబైల్ ఫీల్డ్. చాలా చాలా అవును. టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. దాంట్లో యెస్ సార్. ఎలా ఇచ్చేయగలుగుతున్నారు? ఒక ఉమెన్ అయ్యండి నిజంగా ఇప్పుడు ఈ రోజు సార్ చాలా మంది ఇక్కడ నా ఫ్రెండ్. యాక్చువల్‌గా దీంట్లో నేను సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ నేను కావచ్చు, లోకేష్ సార్ గావచ్చు, మా ఇద్దరి మోటివ్ ఒకటే. కస్టమర్ సర్వీస్ ఇంపార్టెంట్. ఎస్ కస్టమర్ మేడం. సర్వీస్ మాత్రమే ఇంపార్టెంట్. నా టీమ్‌కి నేను ఎప్పుడు చెప్పేది గూడా ఇదే.
వాళ్ళని టీం అనే కంటే కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ అనడమే నాకు ఇష్టం కూడా. వాళ్ళకి నేను చెప్పేది ఇదే, నిజం చెప్తున్నా, ఏ ఫీల్డ్ లో అయినా ఎవరినైనా సరే మీ టీంను మీరు తిడితే ఒక్క నిమిషం వాళ్ళు ఆలోచించి కోపంగా వెళ్ళిపోతారు. నేను నా టీంని తిడితే మళ్ళీ ఆలోచించకుండా నా దగ్గరకు వచ్చేస్తారు. సూపర్. ఎలా తిట్టినా సరే కోపం వచ్చి ఎవరికైనా ఒక్క నిమిషం సర్వీస్ ఇవ్వకపోతే వాళ్ళని ఎలా తిట్టినా నిమిషం కూడా ఆలోచించరు. మా అక్క తిట్టడంలో తప్పేముంది, మా మేడం తిట్టడంలో తప్పేముంది, మేము చిన్న మిస్టేక్ చేసాం, తిట్టింది అంతే కదా అని వెంటనే వస్తారు నా దగ్గరికి. అది నాకు కావాలి, అదే ఉంది నా టీం దగ్గర. గ్రేట్ మేడం. సో వాళ్ళందరూ మీరు అన్నట్టు ఫ్యామిలీ మెంబర్స్ లా కలిసిపోయారు మీరు. సో నాకు అవును తెలిసి, సార్. నాకు మీరు చాలా రోజులుగా తెలుసు కాబట్టి సేమ్ టీం మెంబర్స్. మీలో ఉన్న గొప్ప లీడర్షిప్ క్వాలిటీ ఏంటంటే, ఒకటి మంచి పేషెన్స్, డెసిషన్ మేకింగ్ మంచిగా తీసుకుంటారు. థర్డ్, టీం ఎప్పటి నుంచో ఉన్న టీమే ఉంది, మీ కొత్త టీం ఎవరు లేరు. అందరూ మీ టీం అంతా ఒక ఫ్యామిలీ లాగా కలిసి ఉన్నారు. నిజంగా గ్రేట్ అవును మేడం. మీరు అందరూ మంచిగా ఇంకా కలిసి ఉండాలి, మంచి సక్సెస్ అవ్వాలి. మీరు బిజినెస్ స్టార్ట్ చేసి 5 years అవుతుంది, ఐ థింక్ 5 5 years years కంప్లీట్ అవుతుంది సార్. అవుతున్నారు. మే కంగ్రాచులేషన్స్ 3 మేడం. స్టార్ట్ చేస్తాం. కరోనా లాంటి విపత్తు సమయంలో మీరు ఒక మంచి డెసిషన్ తీసుకొని, ఎవరి కోసమో నేను ఎందుకు కష్టపడాలి, ఆ కష్టం మీద నా కోసం నేను కష్టపడితే కదా, జాబ్ చేస్తే మహా అయితే జీతం వస్తుంది, దాంట్లో ఫ్యూచర్ లేదని తెలుసుకొని ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇంత పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఒక్క క్షణం కూడా వెనకడుగా వేయకుండా, ఎలా అవుతుంది అని భయపడకుండా ధైర్యం చేసి ముందడిగేశారు మేడం. నిజంగా మీ స్ట్రెంగ్త్ చూస్తే మీలో ఉండే ధైర్యం, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ మేడం. టు ద పాయింట్ మాట్లాడతారు ఏదున్నా సరే. ఎక్సలెంట్ మేడం. ఇంకా చాలా మంది ఉన్నారు, నేను చాలా చెప్పాలి, బట్ ఇప్పుడు మిగతా వాళ్ళకి ఆపర్చునిటీ ఇద్దాము. ఇంకొకటి నా వెస్టేజ్ టీమ్ సార్, మీరు మేడం నెక్స్ట్ డిసెంబర్ కి చూడండి, మేడం తిరుపతిలో గ్రేట్ లీడర్స్ అవుతారు. ప్రతి ఒక్కరు వాళ్ళు చేసే హార్డ్ వర్క్ కి నేను నిజంగా ఫిదా అయిపోయాను. ఎంత మేడం హార్డ్ వర్క్ చేస్తున్నారంటే అంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. మేడం వెస్టేజ్ లో కూడా మేము చేసేది పార్ట్ టైం అయినా సరే, మాకు ఫుల్ ఉమ్, టైం పాసిబుల్ లేదు, పార్ట్ టైం అయినా సరే వెస్టేజ్ ని మేము అందరూ కలిసి సక్సెస్ చేస్తాం 100%. అందరూ పార్ట్ టైం వాళ్ళే ఉన్నారు నా దగ్గర, ఎవ్వరు ఫుల్ టైం లేదు. మేడం ఖచ్చితంగా డిసెంబర్ కి ప్రతి ఒక్కరు మినిమం 50,000 అబోవ్ తీసుకోవాలి, తీసుకునేలాగా నేను చేస్తాను. మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో తిరుపతి టీం కి ఖచ్చితంగా ఒక ప్రత్యేకత ఉంది. అది 100% మనం సక్సెస్ అవ్వగలం మేడం. ఆల్ ది బెస్ట్. మన టీం మెంబర్స్ అందరూ, మీరు మీ లీడర్షిప్ లో మంచిగా అందరూ సక్సెస్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్ మేడం. సో థ్యాంక్ యూ సార్. ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. బ్రహ్మయ్య సార్, బ్రహ్మయ్య సార్, బ్రహ్మయ్య సార్, కిరణ్ సార్ ఉన్నారా? కిరణ్ సార్, హలో. మేడం గుడ్ మార్నింగ్. అంజలి మేడం సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గ్రేట్ సెషన్ మేడం. ఎర్లీ థ్యాంక్ యూ మార్నింగ్. సార్. థ్యాంక్ యూ సార్. అడగంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ జూమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. రాత్రి కూడా రంగారావు సార్ చెప్పాడు, మేడం ఏం చెప్పాలని టెన్షన్ పడుతున్నారని అన్నారు. అంటే మీరు ఈ రోజు రియల్ గా మాట్లాడిన చెప్పాలంటే సార్, టెన్షన్ ఎక్కడా కూడా కనిపించలేదు మేడం. నా లైఫ్ స్టోరీ ఈ రోజు వరకు ఎవరికి తెలియదు. ఇప్పుడు చూసే అందరూ అంజలి ఓకే బిజినెస్ మ్యాన్ అంతవరకే తెలుసు. నేను ఎంత తినడానికి కూడా లేని సిచ్యువేషన్ నుంచి వచ్చానన్న విషయం ఈ రోజు వరకు నేను ఎవరికి చెప్పలే. ఈ జూమ్ లో ప్రతిదీ రియల్ చెప్పాలి కాబట్టి ఉన్నది ఉన్నట్టు అందుకే చెప్పాను. ఇన్ని రోజులు నా లైఫ్ స్టోరీ ఎవరికీ తెలియదు తిరుపతిలో. థ్యాంక్ యూ మేడం. జూమ్ ఇచ్చినందుకు చాలా మందిని ఇన్స్పైర్ చేశారు. స్టార్టింగ్ నుంచి మీరు చెప్పిన దాంట్లో కనీసం తినటానికి కూడా లేని పరిస్థితులు, అలాంటి పరిస్థితుల నుంచి వచ్చి ఫ్యామిలీ మీద డిపెండ్ అవ్వకూడదు, ప్లస్ హస్బెండ్ మీద డిపెండ్ అవ్వకూడదు. మిమ్మల్ని మీరు చెప్పారు, కేవలం నా పిల్లలకి నేను మంచి ఫ్యూచర్ ఇవ్వాలంటే నేను చేస్తే మాత్రమే నా పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వగలనని అక్కడి నుంచే మీ జర్నీ స్టార్ట్ చేసి తిరుపతి వచ్చి మీరు చాలా రకాల షాపుల్లో పని చేసుకుంటూ చిన్న చిన్నగా ఈ స్థాయికి వచ్చారంటే చాలా హార్డ్ వర్క్ చేశారు మేడం. మీరు అన్నారు ఒక మాట, వేరే మొబైల్ షాప్లో దాదాపు 1 CR టార్గెట్ కంప్లీట్ చేస్తేనే మీకు 40,000-50,000 ఇస్తారు. ఎవరి కోసమో నేను 1 CR కష్టపడి చేసే కంటే
నేను ఓన్గా కనీసం ఒక 50,000 లేదంటే 50 లక్షలు బిజినెస్ చేస్తే నా ఫ్యామిలీకి ప్లస్ నా ఓన్ బిజినెస్ అవుతుందని ఓన్గా స్టార్ట్ చేశారు మేడం. అట్లాగే చాలామంది ఎవరి కోసమో కష్టపడుతుంటారు. వాళ్ళ టార్గెట్లు, వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి మనం కష్టపడుతుంటాం. కానీ అదే కష్టాన్ని ఇలాంటి వెస్టేజ్ బిజినెస్ ద్వారా ఇలాంటి కొన్ని కొన్ని బిజినెస్లు చాలా ఉన్నాయి మేడం. మన కష్టాన్ని మన పిల్లల కోసం మనం పెట్టగలిగితే ఫ్యూచర్లో మంచి ఫ్యూచర్ అనేది పిల్లలకి ఇవ్వచ్చు అని నిజంగా ఆ అవార్డు అనేది చాలా ఇన్స్పైర్ చేసింది మేడం. రియాలిటీగా అంటే చాలామంది చెప్తుంటారు, కానీ మీరు దాని నుంచి తీసుకొని సక్సెస్ అయ్యారు కాబట్టి చాలా ఇన్స్పైర్ అయ్యారు మేడం. థ్యాంక్ యూ మేడం. ప్రతి ఒక్కరు కూడా మీరు ఆ లేడీస్ ఎవరైతే ఎదగాలి అనే ఆలోచనలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ఇన్స్పైర్గా నిలబడ్డారు. ఖచ్చితంగా మీరు ఏదైతే డ్రీమ్స్ పెట్టుకున్నారో వెస్టేజ్లో అవి త్వరగా రీచ్ అయ్యి మీ డ్రీమ్స్ అని ఫుల్ఫిల్ చేసుకొని మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రహ్మయ్య సార్. ఎక్సలెంట్ సార్. నిజంగా మీరు చెప్పినట్టు స్టార్టింగ్ శాలరీ 1500, తర్వాత 4000, తర్వాత 10,000, తర్వాత 40,000, తర్వాత 50,000. అంటే తినటానికి కూడా ఇబ్బంది పడే స్థాయి నుంచి మేడము సమస్యలు ఉన్నాయని ఇంట్లో కూర్చోలేదు. ఎలాగైనా ఎదగాలి, నా పిల్లలకు నేను కష్టపడకపోతే ఇంకెవరు కష్టపడతారు, ఇది నా లైఫ్, నా కష్టం, నా యుద్ధం అని ఒంటరి పోరాటం చేసి ఈ రోజు నిజంగా హ్యాట్స్ ఆఫ్ మేడం. నాకు కూడా చాలా థ్యాంక్ యూ తెలియని విషయాలు చాలా చెప్పారు ఇప్పుడు. సూపర్ మేడం. కిరణ్ థ్యాంక్ సార్. యూ సార్. సార్ గుడ్ మార్నింగ్ రంగారావు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అంజలి మేడం గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. అంటే మీ స్టార్టింగ్ జర్నీ అప్పటి నుంచే నాకైతే అసలు అది నోటి మీద మాట కూడా అయిపోయింది మీరు చెబుతున్నప్పటి నుంచి. స్టార్టింగే మీ కష్టాలు. అంటే నేను డిగ్రీ చేసేటప్పుడు కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీస్ కూడా కువైట్ లో ఉండేవాళ్ళు. సో ఎనీవే తిరుపతి వాళ్ళందరూ కూడా, తిరుపతి వాళ్ళ సైడ్ అందరూ కూడా ఎక్కువ అటు ఉంటారు. సో మీరు అప్పుడు స్టార్టింగ్ నుంచి అమ్మ బయటికి వెళ్ళిపోవటం, అప్పటి నుంచి పడ్డ కష్టాలు ఎవరైతే కష్టపడ్డ వాళ్ళకి తెలిసింది. సో ఈ రోజుల్లో పేరెంట్స్ ఉన్నా కూడా ఉపయోగం లేదు. వాయిస్ బ్రేక్ అవుతుంది కిరణ్ సార్. సో అట్లా పేరెంట్స్ కొట్టం ఇవన్నీ, సో అవన్నీ కూడా చాలా బాధాకరమైన విషయం. కానీ పేరెంట్స్ సపోర్ట్ లేకపోయినా నేను ఎదగాలి, నా పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలని చెప్పి గిరగీసుకొని ఆడే ఉండకుండా, భర్త ఉన్నాడు బట్ ఉపయోగం లేదు, అమ్మ ఉంది ఉపయోగం లేదు, అలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చి ఒక ఆపర్చునిటీ చూపించిన దాన్ని. కిరణ్ సార్ సారీ, మా అమ్మ నాకు చాలా సపోర్ట్ చేసింది. బట్ ఆవిడ బయట దేశాల్లో ఉండిపోవడం వల్ల నా బిడ్డల్ని ఇద్దరిని ఎత్తుకొని నేను వచ్చేసా. ఆవిడ లేకపోతే నా లైఫ్ ఉండిండదు. ఆమె నేను చిన్న పాప ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయింది. ఎందుకంటే మమ్మల్ని ఎలా పెంచాలో తెలియక ఎన్నో కష్టాలు పడి ఆమె బయట దేశానికి వెళ్ళింది. ఈ రోజుకి కూడా మా అమ్మని నేను అందుకనే అంత రెస్పెక్ట్ ఇచ్చుకొని అంత మంచిగా చూసుకుంటున్నా. ఎందుకంటే ఆమె మా కోసము చాలా త్యాగాలు చేస్తుంది. ఆమె లైఫ్ నే త్యాగం చేస్తుంది అప్పట్లో పెంచుకోవడం కోసం. ఆ విధంగా కష్టపడి పెంచింది మేడం. సో అవన్నీ కూడా ఎదుర్కొని మీరు తిరుపతి వచ్చి ఇక సెటిల్ అయిపోయి వచ్చిన అవకాశాన్ని, ఎవరిచ్చిన అవకాశాన్ని గట్టిగా పనిచేసుకుని ప్రతిదీ టాలెంట్ గా ప్రూవ్ చేసుకున్నారు. ఒక అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా దాని మీద ఫోకస్ చేసి పనిచేశారు, దాంట్లో ప్రూవ్ చేసుకున్నారు. మళ్ళీ ఇంకొక అవకాశం, మళ్ళా ప్రూవ్ చేసుకున్నారు, మళ్ళీ ఇంకొక అవకాశం, దాంట్లో సెటిల్ అయిపోయారు. అదే బయటికి రాకుండా మా అమ్మ చూసుకునేది, వాళ్ళు చూసుకుంటారని అక్కడే ఉన్నట్లయితే ఇక్కడ ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ గా, ఇంత పెద్ద టాలెంటెడ్ గా, ఇంతమందికి ఆదర్శంగా నిలిచేవాళ్ళు కాదు మేడం. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని బయటికి రావాలి. ఖచ్చితంగా వాళ్ళ మీద వాళ్ళ స్వయం కృషితో కూడా బ్రతికేటట్టు ఉండాలి. థ్యాంక్ యూ మేడం. మంచి టెస్ట్ మనీ ఇచ్చారు. ఇక్కడైతే అందరి లేడీస్ కి ఒక్కటే చెప్తున్నా సార్, ఎన్ని నెగటివ్స్ వచ్చినా పట్టించుకోకుండా వాళ్ళ స్టెప్ తీసుకుంటేనే సక్సెస్ అవుతారు సార్ 100%. ఎందుకంటే లేడీస్ బయట వస్తున్నారు అంటే అది వాళ్ళ కష్టం విలువ తెలుసుకోకుండా మాట్లాడే ఏ ఒక్కరి మాట మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు సార్. ప్రతి ఒక్కరికి నేను ఇది చెప్తాను, ఎవరికైనా సరే. ఇప్పుడు ఈ రోజుల్లో తమ్ముడితో పాతన్నా పక్కన ఉండే నలుగురు ఏదో అంటారు. అవును సార్, 100%. అవన్నీ మనం పట్టించుకోకూడదు మేడం. మీరు అన్నట్టు
మాటలు కాదు, పక్కన వాళ్ళ మాటలు కాదు, మన పిల్లల భవిష్యత్తు కావాలి. ఆ ఒక్క గోల్ మీద ఎస్ సార్. మీరు డిసైడ్ అయ్యారు మేడం. మంచి స్థాయికి వచ్చారు. ఇంకా ముందుకెళ్ళాలి. ఇంకా ముందుకెళ్ళి అత్యున్నత స్థాయికి వెళ్ళాలి. ఒక బ్రాంజ్ అంబాసిడర్ గా ఒక అంజలి మేడం తిరుపతి ఏరియాలో నిలవాలి. అది వెస్టేజ్ లో 100% అవకాశం షూర్ ఉంది. సార్, షూర్ సార్, తప్పకుండా సార్, తప్పకుండా నిలబడతాను. ఇక్కడ మా హస్బెండ్ ఫైనాన్షియల్ గా తక్కువ సపోర్ట్ చేసినా మోరల్ గా చాలా బాగా చేశాడు సార్. అంటే తన సపోర్ట్ లేకపోతే నేను బయట వచ్చి ఇవన్నీ చేసి ఉండలేను. ఖచ్చితంగా ఇప్పుడు తను కూడా వచ్చారా సపోర్ట్ మేడం? చేశాడు. ఇప్పుడు సార్ కువైట్ సార్? నుంచి వచ్చారా? మీ మమ్మీ వచ్చిందా కువైట్ నుంచి? మా అమ్మ నాతోనే ఉంది సార్. నా చిన్న బాబును 2 years బాబుని ఎత్తుకొని తిరుపతికి 8 months బాబుని ఎత్తుకొని వచ్చేసాను. మా అమ్మ ఓకే. బాబుకు 2 years అయినప్పుడు వచ్చింది. మళ్ళీ నాతోనే ఉండిపోయింది ఇక్కడే. ఎందుకంటే ఓకే. నేను జాబ్ చేస్తాను, ఇంకా నువ్వు వద్దుమా, నువ్వు ఇక్కడే ఉండు అంటే అప్పటి నుంచి మా అమ్మ ఇంక ఇంట్లోనే బాబుతో ఉండిపోయింది. ఇద్దరు పిల్లలు చూసావా? కదా, 2 years. అమ్మకి కూడా రిలీఫ్, మమ్మీకి కూడా రిలీఫ్ ఇచ్చేసావు. పడ్డ కష్టం చాలు మమ్మీ అని చెప్పి. సో అంత ఆదర్శంగా నిలిచారు మేడం. థ్యాంక్ యూ అప్పుడు మేడం. తిరుపతికి వచ్చాక మా అమ్మ లేదు ఇల్లు కావాలి అంటే అప్పుడు జాబ్ చేస్తూ ఇల్లు తీసుకున్నా. ఈఎంఐ నేను కడతానులే, హ్యాపీగా ఉండండి. మేడం ఒక్క మహిళ దాదాపు వయసు కూడా తక్కువ, చాలా తక్కువ. ఈ వయసులోనే 2 ఇల్లు, 4 మొబైల్ షాపులు అనంటే మరి ఇప్పుడు మేడంకు సాధ్యమైంది. కనీసం 20% అన్నా మన మిగతా వాళ్ళకి సాధ్యం కాదా? కాబట్టి ఆలోచించండి, కొంచెం ఫోకస్. మేడం చెప్పిన దాన్ని అర్థం చేసుకొని ఒక్క స్టెప్ ముందుకేయండి. 20% అన్నా రీచ్ అవుతాం అందరం కూడా. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ గా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. కిరణ్ థ్యాంక్ యూ సార్, రంగారావు సార్. థ్యాంక్ యూ. సార్. లేడీస్ ఇంకోటి గమనించండి, అంజలి మేడం చెప్పిన దాంట్లో ఒక పేదరికం మీద నిజంగా ఒక యుద్ధం చేసి సక్సెస్ అయింది మేడం. ఇక్కడ ప్రాసెస్ లో మీరు గమనించారంటే వాళ్ళ సార్ మంచి సపోర్టు, మేడం కి మంచి ఫ్రీడమ్ ఇచ్చాడు, మంచిగా అర్థం చేసుకుంటూ కొన్ని ఇబ్బందుల వలన ప్రతి ఒక్క ఫ్యామిలీలో కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వలన కొంచెం దూరంగా ఉండాల్సిన పరిస్థితి అప్పుడప్పుడు వస్తుంది. అలాగే అమ్మ నిజంగా మేడం అప్పుడప్పుడు వాళ్ళ మదర్ గురించి చెప్తుంటది, ఎంత గ్రేట్ గా చెప్తుంటది అంటే ఒక అంటే ఇంకా ఒక దైవంతో సమానంగా చెప్తుంది వాళ్ళ అమ్మ గురించి, మేడం వాళ్ళ అమ్మ గురించి. ప్లస్ ఇంకా మీరు చూసారంటే పిల్లల గురించి అన్ని పక్కన పెడితే లైఫ్ లో ఎంత మోరల్ వాల్యూస్ పాటిస్తుందంటే మేడము, తమ్ముడిని ఒక తండ్రి స్థానంలో పెట్టింది, తను కష్టాల్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేసిన లోకేష్ సార్ని ఒక గురువు స్థానంలో పెట్టింది, అన్ని సందర్భాల్లో తోడుండి మోరల్ సపోర్ట్ ఇచ్చిన గిరి సార్ని ఒక సొంత అన్నదమ్ముడిలా చూసింది. నిజంగా మేడం మీరు ఒక మాట అన్నారు, లైఫ్ లో నాకు ఒక్క పూట అన్నం పెట్టిన వాళ్ళని జీవితాంతం మర్చిపోనని. సహాయం చేసి మనం మర్చిపోవాలి, కానీ మనం తీసుకున్న సహాయం మాత్రం మనం మర్చిపోకూడదు. కృతజ్ఞత అనేది చాలా చాలా విలువైంది. అది మీరు ఎక్కడా పోలేదు. నిజం చెప్తున్నాను, నాకు తెలిసినంత వరకు మీ 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 వాల్యూస్, మీరు పాటించే విలువలు, మీరు పాటించే మోరల్ వాల్యూస్ అనొచ్చు, మీ డెడికేషన్ అనొచ్చు, ఎదగాలనే తపన, కసి, ఇవే మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చినాయి అనుకుంటా మేడం. సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ మేడం. ఎప్పుడైతే మీరు తమ్ముణ్ణి తండ్రి అని చెప్పారో, లోకేష్ సార్ నాకు గురువులా చూస్తున్నారో, గిరీష్ సార్ ఒక అన్నలా చూసారు, నిజంగా అక్కడే మేడం 100 మంది 100 రకాలుగా అనుకుంటారు. అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన కళ్ళ ముందు కనిపిస్తుంది మన లక్ష్యం, మన ఫ్యామిలీ, పిల్లల ఎదుగుదల, ఇంతే. ఎవరేమనుకున్నా మనకు అనవసరం. ఎక్సలెంట్ మేడం. ఇంకొంతమంది ఎలాగ టైం ఉంది, ఇంకొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం. చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. సో ప్రభుకుమారి మేడం ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. ప్రభుకుమారి మేడం అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. అంజలి మేడంతో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. అంజలి మేడం మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మొన్న మైసూర్లో చూశాను, ఫస్ట్ టైం మేము చూశాను మేడం. ఈరోజు మీరు మీ యొక్క లైఫ్ స్టోరీ కానీ మీ యొక్క ఏ విధంగా మీరు బిజినెస్ లో డెవలప్ అయిన విషయం గురించి చూస్తుంటే మేడం గారు రియల్లీ వెరీ వెరీ గ్రేట్ మేడం గారు. ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే మీరు ఇంత కష్టపడి వచ్చారని చెప్పేసి అనిపించలేదు మేడం. చాలా స్మార్ట్ గా కనిపించారు. కానీ మీ జీవితం అనేది చాలా విషాదంగా ఉంది. చిన్నప్పటి నుంచి కూడా తండ్రి కొంచెం దూరంగా ఉన్న తర్వాత అమ్మ సపోర్ట్తో, అవ్వ తాత సపోర్ట్తో నిజంగా మేడం గారు చాలా కష్టపడ్డారు. కష్టపడి 1500 నుంచి 4000 నుంచి నెక్స్ట్ 10,000 నుంచి ఈరోజు 40,000-50,000 దాకా వచ్చి మీ యొక్క బిజినెస్లో
చేసుకుంటూ మనం ఎంత చేసినా ఒకళ్ళ దగ్గరే చేస్తున్నాము. సో మనకంటూ సొంతంగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మీ ఆలోచన చాలా గొప్పది మేడం గారు. ఇంకొకటి అన్నారు, తండ్రి స్థానంలో తమ్ముడిని చూసుకొని తమ్ముడు ద్వారా మీరు హెల్ప్ తీసుకొని మీరు చిన్న చిన్నవి చేసుకుంటూ ఈరోజు పెద్ద స్థాయికి రావడం రియల్లీ వెరీ గ్రేట్ మేడం గారు. ఎందుకంటే మీరు మీరు చాలా గోల్ మనం పేదరికంతో పుట్టి మన పిల్లల్ని పేదరికంలో పెంచకూడదని చెప్పేసి చాలా కష్టపడ్డారు మేడం గారు. ఈ రోజు మీ అమ్మను ఒక రియల్ హీరోగా చూశారు. రియల్లీ వెరీ 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 గ్రేట్ మేడం గారు. ఎందుకంటే మన యొక్క పరిస్థితులు ఎవరికి తెలియదు. ఈ రోజు దీనిలో మనం నిజంగా ఈ అవకాశం నుంచి వచ్చింది అంటే మనమేంటో మనం ప్రూవ్ చేసుకోవాలి. తర్వాత మనమేందో అనేది చెప్పి ఒక తిరుపతిలో ఒక గట్టి ఉమెన్ ఎంపవర్మెంట్ లేడీ అనేది ఒకటి చేశారు మేడం గారు. నిజంగా నిన్న మాకు అనిత మేడము ఎస్పెషల్లీ జూమ్ లోనే మాట్లాడుతున్నాను. నేను మైసూర్లో మిమ్మల్ని అందరిని కలవటం నాకు చాలా మంచి హ్యాపీ అనిపించింది. అందరం కలిసి అనిత మేడం కానీ మీరు కానీ ఆశా మేడం గారు కానీ చాలా ఇంట్రెస్ట్ గా ఉన్న 2 days కూడా చాలా హ్యాపీగా ఉన్నాం మేడం గారు. నిజంగా ఈ రోజు మీరు సుబ్బయ్య శెట్టి గారు చెప్పిన విషయాలన్నీ కూడా, గురువు గారు చెప్పిన విషయాలన్నీ కూడా మెన్షన్ చేస్తూ మన యొక్క ముందు ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం మనం ఎలా ఉండాలి అని చెప్పేసి పిల్లల భవిష్యత్తు కోసం తమ్ముడిని తండ్రి స్థానంలో ఉంచుకొని చాలా గొప్పగా మీరు ఎదిగారు మేడం గారు. రియల్ మేడం గారు. ఎందుకంటే మరి సార్ చెప్పినట్టు హూ ఆర్ యూ అనేది అంటే మనం ఏదీ లేనప్పుడు ఎవరిని మనం గౌరవించం మేడం గారు. ఈ రోజు అన్ని సమకూర్చుకున్న తర్వాత అంటే ఏమీ లేదు నిల్లు పరిస్థితుల్లో ఉండి ఈ రోజు స్వయం కృషితో మీరు ఇక్కడ దాకా వచ్చి తర్వాత ఎంత ఎదిగిన తర్వాతే జనాలు మనల్ని గౌరవిస్తారు మేడం గారు. రియల్ మేడం గారు. ఎంత శ్రమ తీసుకున్నారు, దీని వెనక ఎంత బాధపడ్డారో, ఎన్ని ఇబ్బందులకు గురయ్యారో, ఎన్ని అవమానాలు మీకు వచ్చినాయో కూడా దాన్ని ఫేస్ చేసి బయటికి రావడం అనేది చాలా గొప్ప విషయం మేడం గారు. రియల్లీ వెరీ వెరీ గ్రేట్ మేడం గారు. థ్యాంక్ యూ. మీ ఫ్యూచర్ గోల్ చాలా పెట్టుకున్నారు. మీ గోల్స్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మేడం గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ప్రభు కుమార్ మేడం. మీరు గోల్ అంటే చూడండి మేడం ఎంత క్లియర్ గా ఉందో. 2026 డిసెంబర్ కి 1 lakh, 2027 డిసెంబర్ కి 2.5 lakhs. ఆ గోల్ ఉండాలండి. సాధిస్తామా లేదా పక్కన పెడితే ప్రాపర్ గోల్ సెట్టింగే లేకపోతే గమ్యం తెలియని ప్రయాణం, ఎక్కడికి వెళ్తున్నామో తెలియని ప్రయాణం లాంటిది ఒక గోల్ లేకపోతే. సూపర్ మేడం. థ్యాంక్ యూ ప్రభు కుమార్ మేడం. రాజీవ్ గాంధీ సార్, ప్లీజ్ అన్మ్యూట్ ద గ్రేట్ రాజీవ్ గాంధీ సార్. రాజీవ్ గాంధీ సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ రియల్మీ C61 అన్మ్యూట్ చేసుకోండి సార్. రియల్మీ C61. చైతన్య మల్లి. సుజాత మేడం అన్మ్యూట్ వస్తుందా రావట్లేదా? ఓకే, ఒకసారి మాట్లాడండి మేడం. మార్నింగ్. గుడ్ మార్నింగ్ రంగారావు సార్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ అంజలి మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీ యొక్క కష్టం చూస్తుంటే చాలా పెయిన్ఫుల్ గా ఉంది మేడం. నిజంగా తల్లి తండ్రి దగ్గరుండి పెరుగుతారు అందరూ, కానీ మీరు దూరంగా ఉండి పెరిగిన వాతావరణం చూస్తే మాకు చాలా బాధగా అనిపించింది మేడం. అలాగే మీరు ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వకూడదని చెప్పని, ఇండిపెండెంట్ గా ఎదగాలని చెప్పని అది డిసైడ్ అయ్యారు చూడండి మేడం. ఆ యొక్క మనస్తత్వం అనేది చాలా బాగా నచ్చింది మేడం. ప్రతి చోట కూడా పిల్లలు 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 పిల్లలని ప్రతి ఒక్క వర్డ్స్ వాడారు మేడం. అది బాగా నచ్చింది మేడం నాకు. మెయిన్ నాకు ఒక ప్రాబ్లం ఉండేది మేడం, బయటకు వెళ్తే ఏమన్నా అనుకుంటారేమో అనే ఆలోచన వచ్చింది మేడం. ఇది వరకు ఉండేది. ఈ రోజు మీ జూమ్ విన్న తర్వాత నాకు పూర్తిగా అదనేది పోయింది మేడం. నిజంగా మీరు ఎంతో ఒక మహిళ సక్సెస్ అవుతున్నారంటే దాని వెనక మాల చాలా ఉంటాయి మేడం. ఊరికినే రాదు అది సక్సెస్. ఎందుకంటే అవన్నీ కూడా మీరు ఫేస్ చేస్తారని బాగా అర్థమైంది మేడం ఈ జూమ్ ద్వారాగా. అవన్నీ కూడా మీరు ఫేస్ చేశారని అర్థమయ్యి నేను ఒకటే నిర్ణయించుకున్నాను మేడం ఈ జూమ్ ద్వారాగా. ఎవరు ఏమనుకున్నా సరే మీరు చెప్పారు ప్రతి ఒక్క మహిళకి చెప్పే మాట, ఎవరు ఏమనుకున్నా సరే మన పిల్లలు మన ఫ్యామిలీ మన ఇబ్బందులు చూసుకోవటమే మనకి అదొకటే కనిపించాలి, కానీ పక్కన వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు అనుకుంటున్నారు అవన్నీ కూడా పక్కన పెట్టేసేయండి అని చెప్పారు. ఆ వర్డ్స్ అనేది నాకు బాగా చాలా నచ్చింది మేడం, హార్ట్ఫుల్ గా.
థ్యాంక్ యూ మేడం. తిరుపతిలో మీరు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు తిన్నారా అది ఇది అని అడిగినప్పుడు కూడా బాగా మంచిగా మీరు సమాధానం చెప్పారు మేడం. చాలా థ్యాంక్స్ మేడం. ఓపిక ఉంది మీ దగ్గర, చాలా ఓపిక. థ్యాంక్ యూ మేడం. అంజలి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఖచ్చితంగా థ్యాంక్ మీరు యూ. కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవును మేడం, ఖచ్చితంగా మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో డిసెంబర్కి 1,00,000 అని, అలాగే 2.5 అని, అవి ఖచ్చితంగా మీరు గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మరి ఖచ్చితంగా చేస్తారు కూడా, రీచ్ ఖచ్చితంగా అవుతారు. ఆ నమ్మకం అనేది నాకు కూడా కలిగింది మేడం మీ నుంచి. ఖచ్చితంగా మేడం. థ్యాంక్ యూ అంజలి మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేడం. థ్యాంక్ యూ రంగారావు సార్. థ్యాంక్ యూ సుజాత మేడం. నిజంగా మీరు చాలా హార్డ్ వర్క్ మేడం. మీరు మంచిగా సక్సెస్ అందుకోవాలి. థ్యాంక్ యూ మేడం. లోకేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్ ఒకసారి. సార్ గుడ్ మార్నింగ్ సార్. రంగారావు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ టీమ్. గుడ్ మార్నింగ్ అంజలి. గుడ్ మార్నింగ్ సార్. సో నాకు అంజలి మేడం ఆల్మోస్ట్ 16-17 ఇయర్స్ నుంచి పరిచయం సార్. సో అప్పుడు ఏదో మనం చిన్న అవకాశాన్ని దాన్ని ఏమంటారు, ఒక శిల్పకర్త ఎలా చేస్తాడు, ఒక రాయిని ఎంత చక్కగా మలుచుకుంటాడో అలాగా ఒక బండరాయిని ఒక శిల్పం లాగా చేసుకున్న లాస్ట్ 16 ఇయర్స్ నుంచి చేసుకున్నది అంజలి మేడం అలానే. సో ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ సార్. అండ్ ఒక వెల్ విషర్ గా, ఒక గైడ్ గా, ఒక సపోర్టర్ గా నేను నా బాధ్యతని నేను ఇవ్వాల్సిన ఆపర్చునిటీ నేను ఇచ్చాను. సో ఆ ఆపర్చునిటీని 100% దాన్ని పాజిటివ్ గా తీసుకొని ప్రతి విషయంలోనూ, ప్రతి పాయింట్ లోనూ, ప్రతి స్టెప్ లోనూ సక్సెస్ చేసుకుంటూ వచ్చింది అంజలి. సో వన్ ఆఫ్ ద నా టీమ్ లో ఒక మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరు అంటే అంజలినే చెప్పచ్చు. ఎందుకంటే నేను చాలా మంది నేను లైఫ్ ఇచ్చాను. నేను వర్క్ చేసే టైంలో చాలా మందికి లైఫ్ ఇచ్చాను. సో అందరూ చాలా మంది ఒక రీజనబుల్ పొజిషన్స్ లో ఉన్నారు. బట్ ఇంత సక్సెస్ఫుల్ అయిన పర్సన్ అంటే అంజలి మేడం ఒకరిని చూస్తున్నాను. సో తన హార్డ్ వర్క్, తన కష్టము నేను లైఫ్ లో అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా నేను చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. సో వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. ఏదైతే మీరు అనుకున్న గోల్ ఏదైతే ఉందో అది 100% సక్సెస్ అవుతుంది. ఎందుకంటే నాకు మీ సక్సెస్ లో అన్ని మీరు ఏదైతే సక్సెస్ చేశారో అన్నిట్లో నేను చూశాను, అన్నిట్లో పాలు పంచుకున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. సో వెస్టీజ్ లో కూడా 100% సక్సెస్ అవుతాము. అండ్ వన్స్ అగైన్ సార్ వాయిస్ వినిపించట్లా. లోకేష్ సార్ వాయిస్ వినిపించట్లేదు. సార్ కావచ్చు, రంగారావు సార్ కావచ్చు, తర్వాత శ్రావణ్ సార్ కావచ్చు, బ్రహ్మయ్య సార్ కావచ్చు, 4 పిల్లర్స్. ఈ 4 పిల్లర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పిల్లర్ అయితే రంగారావు సార్. మిగతా 3 పిల్లర్స్ మన శ్రావణ్ కావచ్చు, శ్రేణ్ సార్ కావచ్చు, బ్రహ్మయ్య కావచ్చు. సో ప్రతి విషయంలోనూ మాకు సపోర్టివ్ గా ఉన్నారు. డెఫినెట్లీ సార్ విల్ డూ అవర్ బెస్ట్. దీంట్లో సక్సెస్ ని చూస్తాము. సక్సెస్ ని ఆల్రెడీ చూసేసాము, ఇంకా అందుకోవాలంటే. సో గోల్ అయితే పెట్టుకున్నాం అందరం కూడా. సో మీ గైడెన్స్, మీ సపోర్ట్ తో డెఫినెట్ గా మేము స్టేజ్ లో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అంజలి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టెస్టిమోనీ. ఈ అంజలి యొక్క టెస్టిమోనీని కిరణ్ సార్ అన్నట్లు 20% కాదు, గ్రూప్ లో ఉన్న 100 మెంబర్స్ లేడీస్ తీసుకొని దీన్ని పాజిటివ్ గా తీసుకొని ముందుకెళ్తారు, సక్సెస్ అవుతారని ఖచ్చితంగా ఆశిస్తున్నాను. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ లేడీస్ ఇన్ ద గ్రూప్. థ్యాంక్ యూ సో మచ్ రంగారావు సార్. థ్యాంక్ యూ సో మచ్ అంజలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ మధ్య కాలంలో 100 మెంబర్స్ దాటిన గ్రూప్ జూమ్ సెషన్ ఇది ఇవాళ. అవును సార్, కరెక్ట్. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ సార్, సో మేడం కి ఏమీ తెలియని టైంలో మీరు ఒక ఆపర్చునిటీ చూపించి గైడ్ చేశారు చూడండి. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఆ మేడం కరెక్ట్ గా అందిపుచ్చుకుంది. అవకాశాలు రావడం కష్టం ఈ రోజుల్లో. వచ్చిన అవకాశాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకొని ఎలాంటి అనుమానాలు లేకుండా నిలబడి పనిచేసి సక్సెస్ అవడం గొప్ప విషయం. ఎగ్జాక్ట్ గా మీరు ఇచ్చిన అవకాశాన్ని మేడం ఎంత కరెక్ట్ గా ఉపయోగించుకుందో, ఈ రోజు కూడా మీ పట్ల మేడం చూపించే గౌరవం నిజంగా అదొకటే మేడం క్యారెక్టర్ ఇండియా చూపిస్తుంది సార్. సీరియస్లీ ఆ కృతజ్ఞతా భావం. ఎక్సలెంట్, సూపర్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రియల్మీ 61 ఒకసారి మాట్లాడండి. అన్మ్యూట్ అయింది సార్. రియల్మీ C61.
సార్ ఉన్నారా లేరా ఎవరు? అనూష మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ రంగారావు సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అంజలి మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నిజంగా చాలా పెయిన్ఫుల్ అనిపించింది. నాకైతే చాలా బాధ అనిపించింది. నాకైతే అసలు మాటలే రావట్లేదు మేడం. నిజంగా ఈ రోజుల్లో బాయ్సే లైట్ తీసుకుంటున్నారు లైఫ్ గురించి, కానీ అలాంటిది ఒక లేడీ అయ్యుండి కూడా గట్టిగా నిర్ణయించుకున్నారు. ఏది ఏమైనా నా ఫ్యామిలీని మార్చుకోవాలి, నా లైఫ్ని మార్చుకోవాలి, నా పిల్లల కెరియర్ని మార్చుకోవాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. యాక్చువల్గా అయితే అన్నయ్య మీదో తమ్ముడు మీదో తల్లి మీద డిపెండ్ అవుతారు, కానీ అలాంటి డిపెండ్ ఏమీ అవ్వకుండా నా వల్ల ఎందుకు కాదు, నేను ఎందుకు చేయకూడదు అని చెప్పేసి నిలబడి తీసుకున్న ఒక్క డెసిషన్ వల్ల ఈరోజు మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నారు మేడం. దానికి చాలా హ్యాండ్స్ అప్. ఎందుకంటే నాకు అలా కష్టపడి పైకి వచ్చిన గర్ల్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఒక పేదరికం నుంచి మనం వచ్చాం కాబట్టి, నాది కూడా ఒకరోజు టెస్ట్ మనీ చెప్తాను నేను, అంటే ఒక చెక్కు తీసుకున్న తర్వాత. సో ప్రతి ఒక్క లేడీకి ఒక ఆఫ్టర్ బిఫోర్ అనేది 2 లైఫ్లు ఉంటాయి మేడం. మీరంతా చాలా కష్టపడ్డారు. మన గిరి సార్ కానీ లోకేష్ సార్ కానీ మీకు ఇచ్చిన అవకాశాన్ని పట్టుకొని ఏముందిలే అని లైట్ తీసుకోకుండా అవకాశాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళి నీ దగ్గర మదర్ లేకపోయినా సరే ఖచ్చితంగా ఎలా అయినా నేను బ్రతకాలి అని చెప్పేసి గట్టి నిర్ణయం తీసుకున్నారు మేడం. అసలు దానికైతే నిజంగా అసలు మీకు హ్యాండ్స్ అప్ మేడం. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు ఇంత మంచి లైఫ్ని ఇప్పుడు లీడ్ చేస్తున్నారంటే హ్యాపీగా. మీరు బ్యాక్ ఎంతో పెయిన్గా ఉన్న లైఫ్ని ఎదుర్కొని ముందుకి అడుగు వేశారు కాబట్టి ఈరోజు మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నారు. యాక్చువల్గా మైసూర్లో మిమ్మల్ని చూసినప్పుడు మేడంకి 4 మొబైల్ షాపులు అంటున్నారు, ఏం బాధలు ఉంటాయిలే అనుకున్నాను, కానీ అది అచ్చు తప్పు అసలు అలా అనుకోవడం. ఎందుకంటే ఎంతో శిల్పము ఒక రాయిని ఎంతో చెక్కి 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 దాని రూపాన్ని దాని యొక్క ప్రతిదీ కరెక్ట్గా అమర్స్తేనే అది ఒక చూడడానికి ఒక శిల్పంలో చక్కగా తయారైద్ది. సో ఆ విధంగా మీరు కూడా బ్యాక్ సైడ్ మీకు ఎంతో పెయిన్ఫుల్ ఉంది. సో అదంతా ఈ రోజే నేను ఫస్ట్ టైం వినడం మేడం. చాలా బాధ అనిపించింది. ఇప్పుడు మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నారు. సో గట్టిగా మనకి నిజంగా మీకు రంగారావు సార్ లాంటి అప్లైన్ దొరకడము అసలు చాలా హ్యాపీ మేడం. అసలు నేను చాలా హ్యాపీ నాకు కూడా, ఎందుకంటే రంగారావు సార్ ఎంత మోటివేషన్ చేస్తాడో చాలా బాగా అసలు ఒక ఫ్యామిలీ లా కలిసిపోతారు. అందుకు చాలా హ్యాండ్స్ అప్ మేడం. మీరు అనుకున్న గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి త్వరగా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. అంజలి మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మేడం, మీరు చెప్పింది 100% కరెక్ట్. మాకు రంగారావు సార్ లాంటి అప్లైన్ దొరకడం మా అదృష్టం నిజంగా మేడం. అసలు చాలా అంటే చాలా అసలు థ్యాంక్ యూ సార్. రంగారావు సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అంజలి మేడం. మీలాంటి లీడర్స్ ఉండటం నాకు అదృష్టం మేడం. ఇంకోటి గమనించండి, కేజీఎఫ్ సినిమా సూపర్ హిట్ అయింది ఎందుకంటే మదర్ సెంటిమెంట్. ఇక్కడ మీ లైఫ్ లో కూడా మదర్ సెంటిమెంట్ ఎంత ఉందంటే, అమ్మ నిజంగా మీరు మీ అమ్మ గురించి చెప్పే ప్రతి మాట ఎంత పవర్ఫుల్ గా ఉంటుందంటే, అసలు నా లైఫే అమ్మ సార్ అని చెప్తారు. అలాంటి మీరు అమ్మ మీకోసం కష్టపడటం కోసం, మిమ్మల్ని మంచిగా చూసుకోవడం కోసం కువైట్ వెళ్తే, అమ్మ వాళ్ళ అమ్మ మిమ్మల్ని ఎంత, ఐ థింక్ అమ్మ వాళ్ళ అమ్మే కదండి? అవును సార్, మా అమ్మమ్మ. అమ్మ వాళ్ళ అమ్మ మిమ్మల్ని ఎంత దగ్గరకు తీసుకొని, అమ్మమ్మ తాతయ్య ఎంత దగ్గరకు తీసుకొని, ఎంత చేరదీసి మిమ్మల్ని లైఫ్ లాంగ్ మీకు ఎంత తోడున్నారు. ఈ రోజు మీరు నిజంగా మీ ప్రతి మాటల్లో అమ్మ గురించి, అమ్మమ్మ గురించి, అవ్వ గురించి ఎంత గొప్పగా చెప్తారంటే సూపర్. ఈ రోజు మీరు కూడా మీ పిల్లల గురించి ఎంత తపన పడతారంటే, ఒక అమ్మతనం యొక్క గొప్పతనాన్ని మీరు నిజంగా క్లియర్ గా చూపిస్తున్నారు మేడం. అమ్మ యొక్క గొప్పతనాన్ని, ఒక స్త్రీ ఏమి సాధించవచ్చో 100% మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ రోజు మీకు బిజినెస్ పెట్టాలన్నా, లేకపోతే ఏది చేయాలన్నా, ధైర్యంగా ఉండాలన్నా, అమ్మ మీకు ఇచ్చిన సపోర్టు అంటే ధైర్యం కానీ చాలా విలువైంది. అలాంటిది మీరు పిల్లలకి ఇస్తున్నారు చూడండి.
నిజంగా ఆల్ మదర్స్ హ్యాట్స్ ఆఫ్. ప్రతి ఒక్క అమ్మకి హ్యాట్స్ ఆఫ్ అండి, గ్రూప్ లో ఉన్న ప్రతి మదర్ కి. సూపర్ మేడం. నెక్స్ట్ మాలేద్రి థ్యాంక్స్. సార్. మాలేద్రి సార్ ప్లీజ్ అన్మ్యూట్.